స్టార్ట్ అవ్వలేదు, దగ్గర పెట్టుకోండి, స్టార్ట్ అయినట్లే. ఓకేనా? ఓకే ఓకే. అందరికీ వెరీ గుడ్ ఈవినింగ్. మీడియా సోదరులకు కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు. ఒక విఘ్నత కలిగినటువంటి ఒక వ్యక్తి, అంటే ఈరోజు దేశంలోనే ఫోర్త్ ఎస్టేట్గా పిలువబడేటువంటి ఒక మీడియా అంటే ప్రజలకి ప్రభుత్వాలకి మధ్య వారధిగా ఉండేటువంటి ఒక మీడియా మీద బాధ్యతాయుతమైనటువంటి ఒక గురుతరమైనటువంటి బాధ్యత పోషించాల్సినటువంటి ప్రజాస్వామ్యంలో ప్రజల హక్కులు కాపాడే విషయంలో కానీ, లేకపోతే ప్రభుత్వాలు చేసేటువంటి తప్పుల్ని ప్రజల దగ్గరికి తీసుకువచ్చి ప్రజల ముంగిట పెట్టి ప్రభుత్వాలు సక్రమంగా పనిచేయటానికి తమ మేధస్సును వాడాల్సినటువంటి ఒక మీడియా ఒక సుదీర్ఘమైనటువంటి అనుభవం కలిగి ఒక 40 సంవత్సరాలు జర్నలిస్టుగా చాలా అత్యున్నతమైనటువంటి వ్యవస్థలో తమ ఉన్నతిని ఔన్నత్యాన్ని కాపాడుకున్నటువంటి ఒక వ్యక్తి గురించి ప్రత్యేకంగా ఈరోజు ప్రెస్ మీట్ పెట్టాల్సి రావటం అత్యంత బాధాకరం. ఈ విషయంలో కొన్ని తప్పనిసరి పరిస్థితుల్లో కొన్ని వాస్తవాలు ప్రజలకు చెప్పాల్సినటువంటి బాధ్యత ఉంది అని ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. వ్యక్తిగతంగా రాధాకృష్ణ గారితో, ఏబిఎన్ ఆర్కే గారితో, ఆర్కేగా పిలువబడే వ్యక్తితో నాకు వ్యక్తిగతంగా చాలా మంచి సంబంధాలు ఉన్నాయి. వ్యక్తిగతంగా మేము మిత్రులు అని చెప్పలేములే, కానీ ఒక విధంగా ఆయన అన్ని విషయాల్లో మాకు ఒక గురువుగా, ఒక మెంటర్గా, ఒక ఫిలాసఫర్గా, ఒక గైడ్గా, ఇలా కాదు ఇలాగా అని చూపించేటువంటి వ్యక్తిగా భావించేటువంటి ఒక పెద్ద స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తికి ఈరోజు బాధ్యతను మరొకసారి గుర్తు చేయాల్సి రావటం కొంత బాధాకరమైనటువంటి అంశమైనా, దారి తప్పుతున్నటువంటి పెద్దలైనా చిన్నపిల్లలైనా దారి తప్పుతున్నటువంటి వ్యవస్థలో చీడపురుగై ఆ వ్యవస్థ మొత్తాన్ని చెదపురుగులాగా తినేయాలి అనేటువంటి ఆలోచన ఉన్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళ బాధ్యత ఏంటి అనేది మరొకసారి గుర్తు చేయాల్సి రావటం, గుర్తు చేయటం ఒక రాజకీయ పార్టీ అధిపతిగా మా మీద ఉన్నటువంటి బాధ్యత అని భావించి ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. నేను మీ ద్వారా రాష్ట్ర ప్రజలను కోరేది ఏంటి అంటే, నేను మీ ద్వారా మీడియా సోదరుల ద్వారా రాష్ట్ర ప్రజలకు చెప్పాలనుకున్నది, ఒక ప్రభుత్వం సక్రమంగా పనిచేయకపోతే విధానపరమైన నిర్ణయాల్లో ఏ ప్రభుత్వానికి ఉండే వెసులుబాటు ఆ ప్రభుత్వానికి ఉంటుంది. విధానపరమైన నిర్ణయాల్లో మీడియా కొన్ని సందర్భాల్లో ఏకీభవించవచ్చు, కొన్ని సందర్భాల్లో ఏకీభవించకపోవచ్చు, కొన్ని సందర్భాల్లో తటస్థంగా కూడా ఉండొచ్చు. నేను పట్టిందే రంభ మునిగింది గంగ అని మీడియా అంటే అది ప్రజల ఎజెండా మోస్తున్నట్టు కాదు. ప్రజల ఎజెండా మోయాలి అంటే మీడియా అనేది స్వతంత్రంగా, నిష్పక్షపాతంగా, నిజాయితీగా పనిచేయాలి. అలాంటి మీడియా ఈరోజు కనుమరుగైపోతున్న పరిస్థితుల్లో ఖచ్చితంగా
ఇలాంటి వ్యక్తులకి, ఈ మాటలు మాట్లాడేటువంటి వ్యక్తులకి మాలాంటి వ్యక్తులు, మాలాంటి వాళ్ళు కొద్దో గొప్ప సార్ ఇది తప్పు అని చెప్పాల్సినటువంటి బాధ్యత మా మీద ఉంది. అన్యదా భావించొద్దని నేను ఆర్కే గారిని కోరుకుంటున్నా. వారు పెద్దలు, అన్నీ తెలిసినటువంటి వ్యక్తులు. ఆయన అనుచితమైనటువంటి వ్యాఖ్యలు చేశారు కదా అని మేము అనుచితమైన వ్యాఖ్యలు చేయడం కూడా కరెక్ట్ కాదు. కానీ నేను ఆయన దృష్టికి కొన్ని విషయాలు తీసుకొని రావాలి అనేది ఈ ప్రెస్ మీట్ యొక్క సారాంశం. గౌరవనీయులైనటువంటి ఆర్కే గారు ఈ మధ్యకాలంలో ఒక 2 రోజుల క్రితం ఒక సభ్య సమాజం సిగ్గుపడేటువంటి అంటే సిగ్గుపడటం అనే దానికంటే కూడా రోత, అసహ్యం, అసలు కడుపుకి అన్నం తినేటువంటి ఏ మనిషి కూడా చేయని కామెంటు ఒక 75 సంవత్సరాల వయసు ఉన్నటువంటి, ఒక సుదీర్ఘమైనటువంటి అనుభవం ఉన్నటువంటి ఒక జర్నలిస్టు మాట్లాడటం అనేది అత్యంత హేయనీయం. జేపీ పార్టీ తీవ్రంగా రాధాకృష్ణ గారు చేసినటువంటి కామెంట్ని ఖండిస్తుంది. వ్యక్తిగతంగా నేను, మా పార్టీ శ్రేణులు కూడా ఖచ్చితంగా ఈ అంశాన్ని మీడియా ఒక గురుతరమైనటువంటి బాధ్యత పోషించాల్సినటువంటి ఇలాంటి సందర్భంలో మీడియా అనేది నిష్పక్షపాతమైన నిజాయితీ పాత్ర పోషించకపోయినా పర్లా, కానీ బ్రోకర్ పాత్ర పోషించకూడదు. బ్రోకర్ అంటే తప్పు పదం కాదు, దయచేసి తప్పుగా అనుకోకండి. ల్యాండ్ బ్రోకర్ ఉంటాడు, హౌస్ బ్రోకర్ ఉంటాడు. వీళ్ళు చేసే పనులు ఏంటి అంటే కమిషన్ తీసుకొని మీకు కావాల్సింది అరేంజ్ చేసి పెడతారు. దట్ ఈస్ కాల్డ్ బ్రోకర్. స్టాక్ బ్రోకర్ ఉంటాడు. సో రియల్ ఎస్టేట్ బ్రోకరు, స్టాక్ బ్రోకరు, రెంటల్ బ్రోకరు, ఇట్లా రకరకాలైనటువంటి బ్రోకర్స్ ఉంటారు. అంటే ఒక ప్రొఫెషన్, బ్రోకరిజం అనేది ఒక ప్రొఫెషన్. నేను ఆ బ్రోకరిజం అనేటువంటి ప్రొఫెషన్ వాడుతున్నా నాట్ ఇన్ ద రాంగ్ సెన్స్, ఇట్ ఈస్ ఇన్ అ రైట్ సెన్స్. ఒక ప్రభుత్వాన్ని నేను పత్రికా ముఖంగా చెప్పదలుచుకున్న, గత 5 సంవత్సరాలు అమరావతి రైతులకు సంబంధించి గత 5 సంవత్సరాలు కొన్ని వేల డిబేట్లు చేసి సమర్థించినటువంటి వ్యక్తిని నేను. వ్యక్తిగతంగా నేను లేకపోతే ప్రొఫెషనల్గా ఏబిఎన్ ఛానల్ని కానీ రాధాకృష్ణ గారిని కానీ మాట్లాడటానికో తోలనాటానికో ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయలేదు. కానీ ఒక బాధ్యతాయుతమైనటువంటి స్థానంలో ఉన్నటువంటి ఒక 75 సంవత్సరాలు ఒక జర్నలిస్ట్, ఒక పత్రికను నడుపుతున్నటువంటి, ఒక ఛానల్ని నడుపుతున్నటువంటి జర్నలిస్టు విచక్షణ కోల్పోయి, సమాజంలో ఉన్నటువంటి విలువలు కోల్పోయి, ఆడవాళ్ల మీద అనుచితమైనటువంటి కామెంట్లు చేయటం పర్పస్ఫుల్గా, ఇంటెన్షనల్గా, నోయింగ్లీ ప్రెటీ వెల్, ఈ విధమైనటువంటి కామెంట్లు చేయటం అనేది మీడియా వ్యవస్థకి అత్యంత సిగ్గుచేటు. కొత్తగా వచ్చిన జర్నలిస్ట్ ఎవరో మాట్లాడారనుకోండి, ఏదోలే పాపం ఆయన వ్యూస్ కోసం 4 మాటలు మాట్లాడాడు, ఆ వ్యూస్ కోసం మాట్లాడాడు, పాపం నిన్నగాక మొన్న జర్నలిజంలోకి వచ్చాడు, ఏదో మాట్లాడుతున్నాడు పోనివ్వలేండి అని అనొచ్చు. అలాంటి వ్యక్తులు మాట్లాడిన వాళ్ళ వ్యక్తుల గురించి అంత ఇంపార్టెన్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు, వాళ్ళకి ఆ క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే తెలిసి తెలియని వయసులో ఏదో 4 రూపాయల కోసం మాట్లాడి ఉంటారేమో అని అనుకోవచ్చు. కానీ 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం కలిగినటువంటి వ్యక్తి, ఒక పెద్ద మీడియా అధిపతిగా 2 రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులను కూడా మీ కంట్రోల్లో పెట్టుకోగలిగినటువంటి వ్యక్తి, బ్రేక్ఫాస్ట్కి వస్తున్నానని రేవంత్ రెడ్డికి ఫోన్ చేస్తే అన్ని అపాయింట్మెంట్లు మానుకొని మీకు బ్రేక్ఫాస్ట్ మిమ్మల్ని ఆహ్వానించి, లేకపోతే మీరు ఆహ్వానిస్తే మీ ఇంటికి బ్రేక్ఫాస్ట్కి వచ్చేటువంటి వ్యక్తి, సాయంత్రం నేను మీ ఇంటికి వస్తున్నాను అంటే అందరినీ బయటికి పంపించి రాధాకృష్ణ గారి కోసం బ్రేక్ఫాస్ట్ని డిన్నరో లేకపోతే అరేంజ్ చేసే చంద్రబాబు నాయుడు గారు లాంటి వ్యక్తి, ఒక ముఖ్యమంత్రులను కూడా తమ కనుసైగలతోటి సింగిల్ మెసేజ్ తోటి శాసించగలిగినటువంటి ఒక భీష్మాచార్యుడు లాంటి ఒక జర్నలిస్టు ఈరోజు అత్యంత హేయకరమైనటువంటి కామెంట్లు పాస్ చేయటం అనేది చాలా 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 తీవ్రంగా ఖండించాల్సిన అంశం. దీని మీద సభ్య సమాజం ఖచ్చితంగా ఒక ఆలోచన చేయాల్సినటువంటి పరిస్థితి ఉందనేది
నాకున్నటువంటి భావన. అయితే రాధాకృష్ణ గారు చేసినటువంటి కామెంట్లో ఏ సందర్భంలో చేయాల్సి వచ్చింది, ఆ సందర్భం ఏంటి అనేది రాష్ట్ర ప్రజలకు కూడా తెలియాల్సినటువంటి బాధ్యత ఉంది. రాష్ట్ర ప్రజలకు కూడా చెప్పాల్సినటువంటి బాధ్యత మా మీద కూడా ఉంది. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈ మధ్యకాలంలో ఒక ప్రపోజల్ తీసుకొచ్చారు. ప్రపోజల్ ఏంటి అంటే, అది ఈ మాట చెప్పబోయే ముందు కూడా ఈరోజు జరిగినటువంటి అంశాన్ని కూడా నేను మీకు ఒక విషయం చెప్పాలి. ఈరోజు నేను హైకోర్టుకి వెళ్ళి వస్తుంటే మధ్యాహ్నం హైకోర్టు దగ్గర అమరావతికి సంబంధించి బిల్ పాస్ అయిన సందర్భంగా ఒక విజయోత్సవ సభ పెట్టారు. సరే, విజయోత్సవ సభ పెట్టిన తర్వాత నాకు తెలిసినటువంటి కొంతమంది రైతులు కూడా అక్కడికి వచ్చి ఉన్నారు కాబట్టి నేను అడిగా, ఏంటండి ఏంది అంత వస్తూ మధ్యలో ఆగి అడిగా, ఏంటండి అంత బాగా పెద్ద సభ పెట్టారు, ఏంటి విజయోత్సవ సభ అంటే, అమరావతి బిల్లు పాస్ అయిందండి, అమరావతి బిల్లు పాస్ అయిపోయింది, ఇంకా అమరావతి మన రాజధాని అన్నాడు. వెరీ గుడ్, బాగానే ఉంది, ఏంటైంది బిల్ పాస్ అయితే అన్నాను నేను. బిల్ పాస్ అయితే ఏమైందండి, ఏమొచ్చింది మనకి అన్నాను. ఏమొచ్చింది ఏంటండి, అమరావతికి పేరు పెట్టారు. అవును, అమరావతికి పేరు పెట్టారు, 12 సంవత్సరాల నుంచి పేరు పెడతానే ఉన్నారు, ఏమొచ్చింది మనకి అన్నా నేను. ఏమొచ్చింది ఏంటండి, మీరు అట్లా అడుగుతారు ఏంటండి, అన్నీ తెలిసి కూడా శ్రవణ్ కుమార్ గారు అన్నాడు ఆ రైతు. అదే సార్, అమరావతికి పేరు పెట్టడం వల్ల మనకు వచ్చింది ఏంటి అని అడిగా. కేంద్ర ప్రభుత్వం నుంచి ఏమైనా డబ్బులు వచ్చినాయా? రాలేదు. పోనీ కేంద్ర ప్రభుత్వం నుంచి ఏదైనా నిధులు వచ్చినాయా అమరావతికి పేరు పెట్టడం వల్ల? రాలేదు. కేంద్ర పార్లమెంటు బిల్లు పాస్ చేసిన కారణంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి బడ్జెట్లో ఏమైనా కేటాయింపులు జరిగినాయా? జరగలేదు. మీకేమైనా రీకాన్స్టిట్యూటెడ్ ఫ్లాట్స్, డెవలప్డ్ ఫ్లాట్స్ ఇచ్చే అవకాశం ఉందా? తెలియదు. మీకేమన్నా ఈ అమరావతి బిల్లు ప్రవేశపెట్టడం వల్ల మీకు జరిగిన మంచి అంటే ఒక మాట చెప్పండి సార్ అన్న నేను. ఆ రైతుకి ఏం అర్థం కాల. అదేందండి అంత మాట అంటారు, ఏదో ఒకటి మంచి జరుగుద్ది కదా అని. నేను ఇంకో ప్రశ్న అడిగా, వచ్చే ప్రభుత్వం రేపొద్దున అమరావతి రాజధానిగా కాదు అని పార్లమెంట్లో మళ్ళీ అనుకుందాం, జగన్మోహన్ రెడ్డి గారికి ఒక 25 సీట్లు వచ్చినాయి, ఎంపీ సీట్లు, లేదంటే ఇప్పుడు పెరుగుతున్నాయి సీట్లు, పెరుగుతున్నాయి ఎంపీ సీట్లు 50% పెరిగి రమారమి 45, 50 సీట్లు అవుతాయి. 50 సీట్లలో 40 సీట్లు 30 సీట్లు వచ్చినాయి అనుకుందాం, ఎజ్యూమ్ మూమెంట్. పవన్ కళ్యాణ్ గారు గుణంగా ఆయన్ని రానియరు కాబట్టి, ఒకవేళ నేను హైపోథెటికల్గా థింక్ చేసి అడుగుతున్నాను నేను, ఒక 40 సీట్లు 30 సీట్లు వచ్చినాయి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం నిలబడినట్టుగానే రేపు కేంద్ర ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారి మద్దతుతోనే ఒక ప్రభుత్వం నిలబడింది. జగన్మోహన్ రెడ్డి గారు అడిగారు, మీరు అమరావతి రాజధానిగా ఉంటుంది, నేను పరిపాలనా రాజధానిగా మా విగన్ మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు మధ్య నేను ప్రపోజ్ చేయాలనుకుంటున్నాను. అదే కేంద్ర ప్రభుత్వ చట్టంలో ఒకసారి సవరణ చేయండి అంటే సవరణ అవ్వదా అన్న నేను. అవ్వకుండా చేశారంటే కదండి చంద్రబాబు నాయుడు గారు అన్నాడు. 150 సార్లు 170 సార్లు రాజ్యాంగాన్ని సవరించుకున్నటువంటి మనం రాజధానిని సవరించుకోలేమా అండి? అమరావతి రైతుల్ని మోసం చేసే కార్యక్రమాల నుంచి, మోసపోయే కార్యక్రమాల నుంచి మీరు బయటపడండి. చంద్రబాబు నాయుడు, నారా లోకేష్, పవన్ కళ్యాణ్ అనేటువంటి వీరు ముగ్గురు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానిని అమరావతిని రైతులని అడ్డం పెట్టుకొని ఇది ఒక ఏటీఎం లాగా రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చడానికి చేస్తున్నటువంటి ఒక ప్రయత్నం అండి. మీకు అర్థమయ్యే రోజుకి అర్థమవుతుందిలే అని నేను కారెక్కి వచ్చేసాను. నేను దీని ద్వారా రాష్ట్ర ప్రజలకు చెప్పాలనుకుంది ఏంటంటే, ఏబిఎన్ ఆర్కే గారికి చెప్పాలి ఏందనుకుందంటే, గత ప్రభుత్వంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు 2014 సంవత్సరంలో అమరావతి రాజధానిగా చేసినప్పుడు అమరావతి క్యాపిటల్ సిటీ ఏరియా కింద ఆయన నోటిఫై చేసినటువంటి ప్రాంతం ఏందయ్యా అంటే, ది ఫాలోయింగ్ రెవెన్యూ విలేజెస్ ఫాలోయింగ్ ఇన్ గుంటూరు డిస్టిక్, ఓల్డ్ నేషనల్ హైవే ప్రకాశం బ్యారేజ్ టు వై జంక్షన్ మంగళగిరి, జ్యూరిస్డిక్షన్ ఆఫ్ ఏపీ క్యాపిటల్ సిటీ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానిగా క్యాపిటల్ సిటీని సిఆర్డిఏ చట్టంలో నిర్ణయించారు. రాధాకృష్ణ గారికి తెలియాల్సిన విషయం ఏంటి అంటే, నేను మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మా విగన్ కరెక్టా కాదా అని తర్వాత వస్తా.
అసలు ఫస్ట్ మన రాజధాని ప్రాంతం ఏంటి, రాజధాని ప్రాంతం యొక్క అభివృద్ధి ఏంటి, రాజధాని ప్రాంతాన్ని ఏ విధంగా చంద్రబాబు నాయుడు అడ్డం పెట్టుకొని ప్రజల్ని మోసం చేయాలనుకుంటున్నారు, రైతులను మోసం చేయాలనుకుంటున్నారు అనే విషయాల మీద నేను కొంత క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తాను. రాష్ట్ర ప్రజలు నిర్ణయం చేసుకుంటారు. ఎందుకు అంటే మావిగన్ అనేటువంటి ఒక ప్రపోజల్ని సోషల్ మీడియాలో ఐటీడీపీ మీడియా ఎంత పర్పస్ఫుల్గా దాన్ని ట్రోల్ చేస్తుంది అంటే, మావిగన్ అనేటువంటి ప్రపోజలు ఏ విధంగా బెనిఫిట్ అవుతుంది, రాష్ట్ర ప్రజలకి ఏ విధంగా అది ఫ్లెక్సిబుల్గా ఉంటుంది, దేశానికి రాష్ట్రానికి జరిగేటువంటి మంచి ఏంటనేది నేను నాకు వివరించే ప్రయత్నం చేస్తుంది. ప్రజలు నిర్ణయం చేసుకుంటారు అవునా కాదా, నేను చెప్పేది కరెక్టా, చంద్రబాబు నాయుడు చెప్పేది కరెక్టా, ఆర్కే గారు చెప్పేది కరెక్టా అని. నేను ఇవన్నీ చూపించిన తర్వాత ఆర్కే గారు చేసినటువంటి కామెంట్కి ఆయన ఇవ్వాల్సినటువంటి విశ్లేషణ, ఆయన ఇవ్వాల్సిన జస్టిఫికేషన్ కూడా ఇవ్వాల్సిన బాధ్యత ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 2014 సంవత్సరం ఏర్పడినప్పుడు ఈ రాష్ట్రానికి క్యాపిటల్ సిటీ ఏరియాగా 25 గ్రామాలని ఎన్నిక చేశారండి. నెంబర్ 1 తుళ్ళూరు మండలంలో నుంచి లింగాయపాలెం ఇంక్లూడింగ్ హ్యామ్లెట్ విలేజ్ ఆఫ్ మొడుగులంకపాలెం, నెంబర్ 2 ఉద్దరండాయపాలెం, నెంబర్ 3 వెలగపూడి, 4 నేలపాడు, సేకూరు, ఐనవోలు, మల్లికాపురం ఇంక్లూడింగ్ హ్యామ్లెట్ విలేజ్ ఆఫ్ తాలాయిపాలెం, వెంకటపాలెం, తుళ్ళూరు మండలం నుంచి అనంతవరం, నక్కవెల్లు, తుళ్ళూరు, దొండపాడు, అబ్బరాజుపాలెం, రాయపూడి, బోరుపాలెం, కొండరాజుపాలెం అండ్ పిచ్చుకపాలెం, ఉండవల్లి, పెనుమాక, పార్ట్ ఆఫ్ తాడేపల్లి మున్సిపాలిటీ, కృష్ణాయపాలెం, నిడమర్రు ఇంక్లూడింగ్ హ్యామ్లెట్ విలేజ్ ఆఫ్ నీరుకొండ, నవులూరు ఇంక్లూడింగ్ హ్యామ్లెట్ విలేజ్ ఆఫ్ ఎర్రగొండ, ఎర్రపాలెం, బేతపూడి. ఈ 25 గ్రామాలను చూసి ఆయన రాజధాని ప్రాంతంగా నిర్ణయం చేశారు. ఈ 25 గ్రామాల్లో ఉన్నటువంటి పాపులేషన్ ఎంతో తెలుసా ఆర్కే గారు? ఈ 25 గ్రామాల్లో ఉన్నటువంటి పాపులేషను ఆర్కే గారు 73,099 మంది. 73,099 మంది గ్రామంలో ఇప్పటికీ, అంటే ఈ గ్రామాల రాజధాని ప్రాంతంలో రేపొద్దున ఈరోజు అమరావతి బిల్లు పాస్ అయినటువంటి అమరావతిలో క్యాపిటల్ సిటీ ఏరియాలో ప్రజలు నివసించే ప్రాంతం 2024 అధికారిక లెక్కలానండి, అనధికారిక లెక్కలండి, ఏదేమైనా కానీ ఇదిగో తాళ్ళాయిపాలెం తుళ్ళూరు మండలం లింగాయపాలెంలో 1554, ఉద్దరాండాయపాలెంలో 1503, వెలగపూడిలో 2688, నేలపాడులో 1128, షేకూరులో 1218. ఈ విధంగా గూగుల్ చెప్పినటువంటి లెక్కలు మొత్తం చూస్తే 73,099 మంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అమరావతి రాజధానిలో క్యాపిటల్ సిటీ ఏరియాగా మీరు నిర్ణయించినటువంటి అంశం. నేనేమడుగుతానంటే ఆర్కే గారు లేకపోతే చంద్రబాబు నాయుడు గారు, మీరు 73,000 మందితోటి నివసించేటువంటి గ్రామాలని రాజధానిగా చేసుకుంటే ఈ దేశంలో ఇంతకంటే సిగ్గుమాలిన, ఇంతకంటే చిన్న రాజధాని ప్రాంతం ఇంకొకటి ఉంటుందా అని అడుగుతున్నాను నేను. ఈరోజు అసలు దేశంలో ఏమేమి ప్రాంతంలో, రాజధాని ప్రాంతంలో ఎంత పాపులేషన్ ఉందో కూడా ఒకసారి చూద్దాం. సో ఇదంతా కూడా నేనేమి కుకుడప్ స్టోరీస్ అయితే ఏం కాదు, గూగుల్లోంచి తీసుకున్నటువంటి స్టోరీయే. సార్, మనతో పాటు ఈక్వేట్గా ఉన్నటువంటి రాష్ట్రాలు చూసుకుంటే, అంటే 5.5 కోట్ల మంది రమారమి ఉన్నటువంటి రాష్ట్రాలు తీసుకుంటే, పాట్నా అంటే బీహార్ యొక్క రాజధాని పాట్నా సార్ 16 లక్షల మంది జనాభా సార్ పాట్నాలో. ఛత్తీస్గఢ్ రాయ్పూర్ దాని క్యాపిటల్ తీసుకుంటే 15 లక్షల మంది జనాభా సార్. హర్యానా దాని రాజధాని చండీగఢ్ తీసుకుంటే 11 లక్షల మంది జనాభా సార్. తర్వాత జార్ఖండ్ నిన్నగాక మొన్న పుట్టినటువంటి రాష్ట్రం జార్ఖండ్లో రాంచీ 11 లక్షల మంది జనాభా సార్. తర్వాత బెంగళూరు సార్ కర్ణాటక యొక్క రాజధాని బెంగళూరు 1,30,00,000 మంది సార్. ఏది ఆ ఒక్క సిటీ యొక్క పాపులేషన్ 1,30,00,000 మంది. మధ్యప్రదేశ్ భూపాల్ యొక్క రాజధాని భూపాలు 18 లక్షల మంది జనాభా సార్. మహారాష్ట్ర ముంబైది 2.8 కోట్ల మంది జనాభా. ఒక ముంబై క్యాపిటల్ సిటీ తీసుకుంటే 2.8 కోట్లు. తర్వాత తమిళనాడు మన పక్కనే ఉన్న చెన్నై రమారమి 70 లక్షల మంది సార్. తర్వాత హైదరాబాద్ తెలంగాణ వచ్చి 1 కోటి, అంటే 98-97 లక్షలు రమారమి. బట్ వీ కెన్ టేక్ ఇట్ రఫ్గా ఏది కోటి. ఇవి కూడా 2011 సెన్సెస్కు తీసుకున్న ప్రాంతాలను తీసుకుంటే, అంటే రమారమి మన రాష్ట్రంతో చిన్న రాష్ట్రాలు కావచ్చు, మనకంటే చిన్న రాష్ట్రాలు కావచ్చు, రమారమి హైదరాబాద్ 1 కోటి మంది,
ముంబై 2.80 కోట్ల మంది, హైదరాబాద్ వచ్చి 1 కోటి మంది, చెన్నై వచ్చి రమారమి 68 లక్షల మంది. ఇట్లా దేశవ్యాప్తంగా ఏ క్యాపిటల్ని చూసుకున్నా రమారమి 60 లక్షలు, 70 లక్షలు, 30 లక్షలు, 40 లక్షలు ఉన్న ప్రాంతం ఉంది. కానీ 78,000 మందితోటి 5.5 కోట్ల మంది ప్రజలు నివసించేదానికి క్యాపిటల్ సిటీ నిర్ణయం చేయటం మీ అంత చేతగాని, మీ అంత చావలేని ప్రభుత్వం అని చెప్పడానికి ఇది ఒక ప్రత్యక్ష ఉదాహరణ. దీన్ని కౌంటర్ ఇవ్వడానికి, దీన్ని ఓవర్కమ్ అవడానికి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రపోజల్ పెట్టారు. అది రైటా రాంగా ప్రపోజలు? ఒక రాజకీయ పార్టీగా ఆయనకున్నటువంటి వెసులుబాటు అది. ఒక రాజకీయ పార్టీగా ఆయన రాజకీయపరమైన నిర్ణయం. మీరెవరు కాదనటానికి? మీ విధానపరమైన నిర్ణయం అమరావతి రాజధాని. ఎస్, అమరావతి రాజధాని. మీరు కేంద్రంలో పార్లమెంట్లో చట్టం చేయించుకున్నారు. హైదరాబాద్ రాజధాని, తెలంగాణ రాజధాని హైదరాబాదు. అది విధానపరమైనటువంటి నిర్ణయం. లేదు, ఇంకో రాజకీయ పార్టీకి ఇంకొక విధమైనటువంటి విధానం ఉంటుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విధానం మావిగన్ అనుకుందాం. వాట్ ఈజ్ రాంగ్ అంటున్నాను నేను. మావిగన్ పెట్టుకోవటానికి ఒక రాజకీయ పార్టీగా ఆయనకున్నటువంటి అవగాహన, ఆయనకున్నటువంటి వెసులుబాటు ప్రకారం మావిగన్ అనేటువంటి ఒక ప్రపోజల్ పెట్టారు. వాట్ ఈజ్ రాంగ్ ఇన్ దట్? మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి ప్రపోజలు, ఆయన ఏమన్నాడు? గుంటూరు, విజయవాడ ఇప్పుడున్న క్యాపిటల్ సిటీ ఏరియాలో 78,000 మంది ఉన్నారండి. 78,000 మందితోటి ఒక రాజధాని ప్రాంతం ఎప్పటికి అభివృద్ధి చెందుద్ది? 78,000 మందితోటి రాజధాని ప్రాంతం అని 5.5 కోట్ల మంది ప్రజలకు చెప్పుకోవడానికి ఎంత దేశాల్లో ఎక్కడ లేని విడ్డూరం మన రాష్ట్రంలోనే. అండ్ ఇంకొకటి, అమరావతి ప్రాంతం అనేది ఒక చిన్న పల్లెటూరు ప్రాంతం. ఇది రాజధానిగా డెవలప్ అవ్వాలి అంటే, ప్రపంచ ప్రఖ్యాతి రాజధానిగా డెవలప్ అవ్వాలి అంటే రమారమి 2.5 లక్షలు 3 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. రాష్ట్రం ఆర్థిక పరిస్థితుల్లో ఉన్న కారణంగా రాష్ట్రానికి ఇప్పటికే మీరు వచ్చినటువంటి 2.5 సంవత్సరాల కాలంలో రమారమి 3,60,000 కోట్ల రూపాయలు అప్పు చేసి పడేశారు. ఇంకా ఈ 2.5 సంవత్సరాల్లో ఇంకో 4 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేస్తే ఇడిదిరిగి మొత్తం 15 లక్షల కోట్ల రూపాయలు అప్పు టచ్ అయ్యే అవకాశం ఉంటుంది. గత ప్రభుత్వంలో చేసిన అప్పు, ఈ ప్రభుత్వంలో చేసిన అప్పు. కాబట్టి ఈ 15 లక్షల కోట్ల రూపాయల అప్పుతో ఎప్పటికి రాజధాని డెవలప్ అవ్వాలి? ఏ విధంగా 97,000 మందా? 73,099 మంది, 73,099 మంది ఉన్నటువంటి ప్రాంతం ఎప్పటికి డెవలప్ అవ్వాలి? విజయవాడలో రమారమి 24 లక్షల మంది పాపులేషన్ ఉంది. గుంటూరులో రమారమి 9,84,000 అంటే రమారమి 10 లక్షల మంది పాపులేషన్ ఉంది. మచిలీపట్నంలో 2,82,000 మంది, రమారమి 3 లక్షల పాపులేషన్ ఉంది. అదొక 24, ఇదొక 10, 34 ప్లస్ ఇదొక 34 ప్లస్ ఇదొక 3, 39, 40 లక్షల మంది పాపులేషన్. ఈ 40 లక్షల మంది పాపులేషన్తో ఈ 3 సిటీస్ని కలుపుతూ ఒక ఇన్నర్ రింగ్ రోడ్డో ఒక ప్రపోజల్ వేస్తే విజయవాడలో ప్రాపర్టీ వాల్యూ పెరుగుతుంది, గుంటూరులో ప్రాపర్టీ వాల్యూ పెరుగుతుంది, మచిలీపట్నంలో ప్రాపర్టీ వాల్యూ పెరుగుతుంది. మచిలీపట్నంలో పోర్ట్ ఉంది, సముద్ర తీర ప్రాంతం ఉంది, అద్భుతమైనటువంటి ట్రాన్స్పోర్ట్ చేసుకోవచ్చు, ఎడ్యుకేషన్ హబ్గా గుంటూరుని చేసుకోవచ్చు, విజయవాడని ఇండస్ట్రియల్ కారిడార్గా చేసుకోవచ్చు. ఎందుకంటే ఇటు మల్లవల్లి దగ్గర నుంచి వెళితే మొత్తం ఇండస్ట్రియల్ కారిడార్ అయిపోతుంది. ఈ 3 ప్రాంతాలని కలిపి ఆల్రెడీ డెవలప్ అయి ఉన్నది, ఆల్రెడీ నేషనల్ హైవే కనెక్టివిటీ ఉన్నది, ఆల్రెడీ ఇక్కడ ఎయిర్పోర్ట్ ఉంది, ఆల్రెడీ పోర్ట్ ఉంది. ఇటు పక్క నుంచి చూసుకుంటే గుంటూరు ఒక అద్భుతమైనటువంటి ఎడ్యుకేషనల్ హబ్గా ఉంది. పారిశ్రామికంగా విజయవాడను అభివృద్ధి చేసుకోవచ్చు, ఇక్కడ రైల్వే స్టేషన్ని ఎక్స్టెండ్ చేసుకోవచ్చు, అవసరమైతే ఇంకో ఎయిర్పోర్ట్ కట్టుకోవచ్చు, లేదు అంటే గుంటూరులో ఇంకో ఎయిర్పోర్ట్ లేకపోతే ఇంకొక పెద్ద రైల్వే స్టేషన్ కట్టుకోవచ్చు. ఈ 3 పట్టణాలను కలుపుతూ ఒక నేషనల్ హైవే NH5 కనెక్టివిటీ ఉన్నది. కాబట్టి మనం అత్యంత తక్కువ ఖర్చుతోటి ఇక్కడ ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ సిట్యువేషన్ ఉంది కాబట్టి, ఎస్టాబ్లిష్డ్ ఇది ఉంది కాబట్టి ఇప్పటికిప్పుడు అమరావతిలో 40 అడుగులు తవ్వితే నీళ్లు పడుతున్నాయి. నువ్వు ఒక 10 అంతస్తులు బిల్డింగ్ కట్టాలి. అరే 40 అడుగులు తవ్వితే కృష్ణానది నీళ్లు పడుతుంటే లూజ్ సాయిల్ అయితే రేపొద్దున ఒక 10 సంవత్సరాల తర్వాత ఆ బిల్డింగ్ కొలాప్స్ అయిపోతే గట్టిగా నేను మిమ్మల్ని రాష్ట్ర ప్రజలను అడుగుతున్నా, మొన్న బుడమేరు పొంగినప్పుడు మంతెన సత్యనారాయణ ఆలయం దగ్గర నుంచి మొత్తం పరిసర ప్రాంతాల పరిస్థితి ఏంటో ఆలోచించండి. బుడమేరు పొంగినప్పుడు హైకోర్టుకి వెళ్ళటానికి
ఇంచుమించుగా 4 రోజుల పాటు హైకోర్టుకు సెలవు ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చింది. మోకాళ్ళ లోతు నీళ్లతోటి అష్టదిగ్బంధనం జరిగింది రాజధాని ప్రాంతం. ఒక రాజధాని ప్రాంతంలో ఈరోజు 28 గ్రామాలను కలుపుతూ 25 గ్రామాలను కలుపుతూ మీరు ఏర్పాటు చేయాలనుకున్నటువంటి రాజధాని ఈ రోజు మొదలు పెడితే ఇట్ విల్ టేక్ 45 to 55 ఇయర్స్. ఏది దానికి ఒక రాజధాని, ఒక విజయవాడ లాంటి ఒక రూపు రావటానికి. అలాంటి పరిస్థితుల్లో ఈ రాష్ట్రం అప్పులు కుప్ప తయారవుతుంటే ఈరోజు రాష్ట్రాల్లో పరిపాలన గాలి కుదిలేసి అప్పులు తీసుకొచ్చుకొని జీతాలు ఇవ్వాల్సిన పరిస్థితికి వస్తే డబ్బులు ఇవ్వాల్సినటువంటి కేంద్ర ప్రభుత్వం రెస్తాహస్తం చూపిస్తుంది. డబ్బులు ఇవ్వాల్సినటువంటి కేంద్ర ప్రభుత్వం నిన్న అమరావతిలో, నేను రైతును అదే అడిగా, అమరావతిలో బిల్లు ప్రవేశపెట్టినటువంటి రాష్ట్ర ప్రభుత్వం అదే బిల్లులో కేంద్ర ప్రభుత్వం సెక్షన్ 94 సబ్ క్లాస్ 2 ప్రకారం, సబ్ క్లాస్ 3 ప్రకారం మనకు అధికారికంగా రావాల్సినటువంటి ట్యాక్స్ ఇన్సెంటివ్లు కానీ, అధికారికంగా రావాల్సినటువంటి రాజధాని నిర్మాణం కానీ, అధికారికంగా మనకు రావాల్సినటువంటి డబ్బులు కానీ ఇచ్చే విషయంలో ఎందుకు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్ కలిసినప్పుడు ఎందుకు మీరు రాష్ట్ర ప్రజల తరపున డిమాండ్ చేయరు? మీ మద్దతుతోటి కేంద్ర ప్రభుత్వం నడుస్తుంది. మనకి హక్కుగా రావాల్సినటువంటి విషయాలని రాజధాని దగ్గర నుంచి డబ్బులు తీసుకొచ్చుకోవటం మానేసి అమరావతికి రాజధాని పేరు పెట్టుకున్నామని సంకలు గుద్దుకొని వారికి వాళ్ళ కాళ్ళ మీద పడి సామంతరాజుల్లాగా జీ హుజూర్ అనేటువంటి బానిసల్లాగా పనిచేస్తున్నారు. ఇలాంటి వ్యక్తులు ఈ రాష్ట్రాన్ని బిల్డ్ చేస్తారంటే నమ్మటానికి ఒక ప్రుడెంట్ మ్యాను, ఎవరైనా చదువుకున్నటువంటి వ్యక్తి అవకాశం ఉందా? ఇలాంటి పరిస్థితుల్లో ఒక అమరావతిలో ఒక 5 అంతస్తుల బిల్డింగ్ కడితే దానికి 2 కోట్లు ఖర్చు అయితే ఇదే బిల్డింగు విజయవాడలో కడితే ₹1 కోటి ఖర్చు అవుతుంది. ఎందుకు ఖర్చు అవుతుంది? అమరావతిలో 30 అడుగులు 40 అడుగులు తవ్వితే నీళ్లు పడుతున్న పరిస్థితుల్లో ఫౌండేషన్ కోసమే స్క్వేర్ మీటర్కి ఇంత 3 times 4 times మోర్ ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి వస్తుంది. ఒకవేళ వీళ్ళు ఈరోజు అరకొరగా కట్టినా ఒక 10 సంవత్సరాల తర్వాత గట్టి వాన పడి ఒక వారం రోజులు తుఫాన్ వచ్చిందంటే బిల్డింగ్ డిమాలిష్లు అయిపోతాయి. మీరు 40 అంతస్తులు 30 అంతస్తులు కట్టడానికి మట్టి పనికిరాదు. దట్ వాస్ డిక్లేర్డ్ బై ది శివరామన్ కమిటీ. ఇన్ స్పైట్ ఆఫ్ దట్, ఇన్ని తెలిసిన రాజధాని ప్రాంతంలో భూములు దోచుకోవటం కోసం, రాజధాని ప్రాంతంలో లింగమనేని భూములు ఉన్నాయి కాబట్టి, రాజధాని ప్రాంతంలో హెరిటేజ్కి భూములు ఉన్నాయి కాబట్టి, రాజధాని ప్రాంతంలో మీ అనుచరులు భూములు కొన్నారు కాబట్టి, రాజధాని ప్రాంతంలో నారా లోకేష్, నారాయణ మీ అందరూ కూడా భూములు ఉన్నాయి కాబట్టి అన్యాయంగా రైతుల దగ్గర నుంచి 40,000 ఎకరాలు 37,000 ఎకరాలు రైతుల దగ్గర నుంచి తీసుకొని ఆ రోజు రాజధానిని మీరు అనౌన్స్ చేసిన రోజు మేమందరం సపోర్ట్ చేసాం. కారణం, ఒకసారి మ్యారేజ్ జరిగిపోయింది, తాళి కట్టేశాం. ఈరోజు తూచి నేను తాళి కట్టేశాను, తప్పుగా నా తాళి నేను తెంచుకెళ్తానంటే కరెక్ట్ కాదు. అమరావతి రాజధాని రైతులు మంచో చెడ్డో రైతులు భూములు ఇచ్చేశారు. అమరావతి రాజధానిగా చేసిన తర్వాత దాన్ని మార్చొద్దు అనేటువంటి మాట మేమందరం కూడా మాట్లాడాము ఆ రోజున. కానీ ఈరోజు అమరావతి రాజధానిలో జరుగుతున్న అవినీతి చూస్తే, అమరావతి రాజధానిలో చేస్తున్నటువంటి అవినీతి చూస్తే లింగమనేని రమేష్కి 5,000 కోట్ల రూపాయల పనులు అప్పచెప్తుంటే మొత్తం గద్దల్లాగా అమరావతి మీద పడి అమరావతిలో ప్రతి రూపాయిలో 75 పైసలు దోచుకునేటువంటి దుర్మార్గానికి ఈరోజు వచ్చి రాష్ట్రంలో నుంచి తీసుకొచ్చి అప్పులో నుంచి 75% మీ జేబుల్లోకి వెళ్తుంటే అమరావతి ఏమని బాగవుద్దండి? 4 బిల్డింగులు కట్టగానే అమరావతి రాజధాని సింగపూర్ అయిపోద్దండి? 100 కోట్ల రూపాయలు పెట్టి ఒక బిల్డింగ్లో కడితే ఆ బిల్డింగ్లో 60 కోట్ల రూపాయల అవినీతి కనబడుతోంది. రాజధానిలో 45,000 కోట్ల రూపాయలు పెట్టి టెండర్లు పిలిస్తే అందులో 30,000 కోట్లు 35,000 కోట్ల రూపాయల టెండర్లు మీ సామాజిక వర్గం వాళ్ళకే, మీ వాళ్ళకే, మీ డబ్బులు మీకే, ప్రజలకేమో రెస్తాహస్తం మిగులుతుంటే మొత్తం డబ్బులు మీ జేబుల్లోకి వెళ్ళిపోతుంటే ఏమని సమర్థించాలి అమరావతిని? మీరు చెప్పండి అంటున్నాను నేను. సామాన్యుడు ఏమని సమర్థించాలి? మన రాష్ట్రానికి తీసుకొచ్చుకుంటాంటే అప్పు మీ జేబుల్లోకి వెళ్తుంటే, మీ జేబులు నింపుతుంటే సామాన్యుడు ఏమని సమర్థించాలి? రాజధాని నిర్మాణం జరిగిన 12 సంవత్సరాల తర్వాత దానికి పేరు పెట్టించిన ఘనత మీది. నేను అడుగుతున్నా రాధాకృష్ణ గారిని, ఇవన్నీ మీరు సమర్థిస్తున్నారా? నేను అడుగుతున్నా రాధాకృష్ణ గారిని, ఇవన్నీ మీరు సమర్థిస్తున్నారా? పన్నెండు సంవత్సరాల నుండి రాజధాని రైతులకి డెవలప్డ్ ఫ్లాట్స్ ఇవ్వకపోతుంటే కనీసం అమరావతి రైతులకు రాజధానిలో డెవలప్డ్ ఫ్లాట్స్ ఈ రోజు వరకు 34,700 ఎకరాలు ఇచ్చిన రైతులకి డెవలప్డ్ ఫ్లాట్స్, నిన్న నారాయణ చెప్తున్నారు ఫ్లాట్లన్నీ ఇచ్చేసామని. ఎక్కడిచ్చారు చూపించండి. మీరు ఇస్తానన్నది ఏంటి? డెవలప్డ్ ఫ్లాట్స్. మీరు ఇచ్చింది ఏంటి?
చెట్టు చామ పెరిగిపోయినటువంటి పనికి మాలిన ఫ్లాట్స్. మీ ఎమ్మెల్యేనే మాట్లాడారు మొన్న అసెంబ్లీలో, మా రాష్ట్ర రాజధానికి రోడ్లు లేవు, నీళ్లు లేవు, లైట్లు లేవు, మాట్లాడినండి అధ్యక్ష, మీ కాళ్ళు పట్టుకుంటాను, నేను రోడ్ల మీదకి వెళ్తుంటే ప్రజలు తంతన్నారు అధ్యక్ష అని. ఇస్ ఇట్ నాట్ సఫిషియంట్? ఆ ఒక్క స్టేట్మెంట్ చాలు రాష్ట్ర రాజధాని పరిస్థితి ఏంటో. డెవలప్డ్ ఫ్లాట్స్ ఇవ్వాల్సినటువంటి పరిస్థితుల్లో 12 సంవత్సరాలుగా డెవలప్డ్ ఫ్లాట్స్ ఇవ్వకపోతే అప్పుడు లేవన్నోరు ఇప్పుడు లెగుస్తుందే రాధాకృష్ణ. పన్నెండు సంవత్సరాల నుంచి కనీసం అమరావతి పేరు నోటిఫై చేయించుకోలేని అసమర్థ ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం 2014 నుంచి 19 వరకు అధికారంలో ఉన్నటువంటి ఎన్డీఏ కూటమిలో ప్రభుత్వం పేరు అమరావతి పేరు నోటిఫై చేయించుకోలేనప్పుడు ఆ రోజు లేవన్నోరు ఇప్పుడు లెగుస్తుందే మీకు. సెక్షన్ 94 సబ్ క్లాస్ 3 సబ్ క్లాస్ 2 ప్రకారం ప్రెస్టేజ్ ఇన్స్టిట్యూషన్స్ ఇవ్వాలి, ట్యాక్స్ ఇన్సెంటివ్స్ ఇవ్వాలి, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఇవ్వాలి, రాష్ట్రానికి స్పెషల్ ఇన్సెంటివ్స్ ఇవ్వాలి, సెక్రటేరియట్ బిల్డింగ్ కట్టాలి, అసెంబ్లీ బిల్డింగ్ కట్టాలి, హైకోర్టు కట్టడానికి, రాజ్భవన్ కట్టడానికి కేంద్ర ప్రభుత్వం మొత్తం నిధులు సమకూర్చాల్సిన సందర్భంలో ఈ రోజు వరకు 12 సంవత్సరాలు అయితే మట్టి నీరు ఇచ్చి ఒక 2,000 కోట్ల రూపాయలు మొఖాన పడేసి కొట్టుకు సావండి అని మాట్లాడుతుంటే అప్పుడు లేవనోరు ఇప్పుడు లెగుస్తుందే రాధాకృష్ణ గారు. మనకు రావాల్సినటువంటి నిధులు, కేంద్ర ప్రభుత్వంలో మనకు రావాల్సినటువంటి హక్కు, నేను మీకు ఒకవేళ తెలియదేమో నేను చదివి వినిపిస్తా రాధాకృష్ణ గారు, మళ్ళీ చదువుతా, ప్రతిసారి చదువుతా, ఎందుకంటే మీకు సిగ్గు రావాలి, నీకు సిగ్గు రావాలి, మీ యజమానులు అయినటువంటి వాళ్ళు చంద్రబాబు నాయుడికి సిగ్గు రావాలి, ఆ చంద్రబాబు నాయుడిని మోస్తున్నటువంటి పవన్ కళ్యాణ్కి సిగ్గు రావాలి, పవన్ కళ్యాణ్ని అన్నా నువ్వే ఈ దిక్కు అనేటువంటి నారా లోకేష్కి సిగ్గు రావాలి, మీ ముగ్గురికి సిగ్గు రావాలి. నారా లోకేష్, పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు వీళ్ళ ఏజెండాను మోస్తున్నటువంటి నీకు సిగ్గు రావాలి. ఎవరి కోసమే రాజధాని కట్టేది? లింగంనేని రమేష్ కోసం కట్టాలా? సెక్షన్ 94 ఫిజికల్ మెజర్స్ ఇంక్లూడింగ్ ట్యాక్స్ ఇన్సెంటివ్స్. ది సెంట్రల్ గవర్నమెంట్ షల్ టేక్ అప్రోప్రియేట్ ఫిజికల్ మెజర్స్ ఇంక్లూడింగ్ ఆఫర్ ఆఫ్ ట్యాక్స్ ఇన్సెంటివ్స్ టు ది సక్సెసర్ స్టేట్స్ టు ప్రమోట్ ఇండస్ట్రియలైజేషన్ అండ్ ఎకనామిక్ గ్రోత్ ఇన్ బోత్ ది స్టేట్స్. నేను అడుగుతున్నా రాధాకృష్ణని, సెంట్రల్ గవర్నమెంట్ ఫిజికల్ ఇన్సెంటివ్స్, ట్యాక్స్ ఇన్సెంటివ్స్ ఒక్క రూపాయినా 2014 నుంచి 2022-26 వరకు ఇచ్చిందా? నోట్లో ఏం పెట్టుకున్నావు? నోట్లో ఏం పెట్టుకున్నావు? ఎందుకు మీరు డిబేట్లు పెట్టడంలా? ఎందుకు వెంకటకృష్ణ డిబేట్లు పెట్టడంలా? ఎందుకు రాధాకృష్ణ కాలమ్స్ రైట్లా? తొలి పలుక కనీసం మలి పలుకు కూడా లేదు నువ్వు మాట్లాడేదాంట్లో. తొలి పలుకు ఎటూ లేదు. తొలి పలుకు మాట్లాడే మీరు ఈరోజు కేంద్ర ప్రభుత్వాన్ని ఎందుకు ప్రశ్నించటం లేదు? 5.5 కోట్ల మంది రాష్ట్ర ప్రజల ఆలోచన, రాష్ట్ర ప్రజల కష్టం, రాష్ట్ర ప్రజల బాధలు, రాష్ట్ర ప్రజల కన్నీళ్లు, అబ్బబ్బబ్బబ్బబ్బ మీరు కార్చే ముసల కన్నీళ్లు ఎవరు? చంద్రబాబు నాయుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు. చంద్రబాబు నాయుడు అధికార పక్షంలోకి రాగానే తూచి అదేదో సినిమాలో నేను ఈ సినిమా చూస్తుంటాను, నేను జంబలకి పంపనుకుంటా. ఆడొచ్చి డాక్టర్ దగ్గరికి, టీచర్ దగ్గరికి వచ్చి, సార్ నేను హిందీ నేర్చుకుని వచ్చాను సార్ అంటాడు. హిందీ నేర్చుకున్నావా? అబ్బాబ్బా వెరీ గుడ్ రా, హిందీ నేర్చుకున్నావు. ఏం నేర్చుకున్నావురా హిందీ అంటే, ఇది రాయే అంటావని నేర్చుకున్నాను సార్ అంటాడు. అవునా, వెరీ గుడ్ రా, దగ్గరికి రా అంటానికి ఇది రాయే అంటావు. ఆహా, మరి అక్కడికి వెళ్ళి అంటానికి ఏమనాలి అంటే, అక్కడికి వెళ్ళి మళ్ళీ ఇది రాయే అంటాడు. ఇక్కడ ఇది రాయే ఒకటే నేర్చుకున్నాడు మనోడు. ఎదురాయే బ్యాచ్. ఆ ఎదురాయే బ్యాచ్లో రాధాకృష్ణ గారు అద్భుతంగా ఆ పాత్ర పోషిస్తున్నారు. ఆ టీచర్ ఎవరు? చంద్రబాబు నాయుడు గారు. ఎదురాయే అనే స్టూడెంట్ ఎవరు? ఇదిగో రాధాకృష్ణ గారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడేమో ప్రజల ఎజెండా, ప్రజల బాగులు, ప్రజల కష్టాలు, ప్రజల కన్నీళ్లు, ఎస్సీల మీద దాడులు, మహిళల మీద దాడులు, డబ్బులు, అప్పులు, కోట్లు. రాష్ట్ర ప్రభుత్వం మీద పోయని మసి లేదు, ఏడవని ఏడుపు లేదు. ప్రజలే నా ఎజెండా అని మాట్లాడే మీరు ప్రభుత్వం మారగానే మళ్ళీ ఎదురాయే ఎక్కడికి వెళ్ళి ఇప్పుడు ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి మళ్ళీ ఎదురాయే బ్యాచ్. ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి ప్రభుత్వం అద్భుతం, ప్రభుత్వం సూపర్, ప్రజలు కష్టాలేం లేవు, ప్రజలకి కన్నీళ్ళేం లేవు, ప్రజలకి దాడులేం లేవు. హర్షవీణ మీద ఎన్ని డిబేట్లు పెట్టావా నువ్వు? నేను అడుగుతున్నా. ఆమె
తన్నించుకుని పాప నిన్న మొన్న 2 రోజుల నుంచి తన్నించుకొని రోడ్ల మీద పాప కష్టపడి నన్ను చంపేయండి నాకు న్యాయం చేయడానికి తిరుగుతుంది కదా. పవన్ కళ్యాణ్ మీద ఎన్ని డిబేట్లు పెట్టావు? బీఆర్ నాయుడు మీద ఎన్ని డిబేట్లు పెట్టావు? బీఆర్ నాయుడు ఆ పిచ్చిపత్తయ్య పాప వాడెవడో పృథ్వీరాజు వెనక నుంచి వాటేసుకుంటానంటేనేమో 650 డిబేట్ల. బీఆర్ నాయుడు గారి మీద దొరికితే ఒక డిబేట్ ఉండదా? ఇప్పుడు ప్రజల ఎజెండా ఉండదా? ఎస్సీల మీద దాడులు 268 మంది ఎస్సీలు మహిళలు ఈ రోజు వరకు వాళ్ళ మీద దాడులు జరిగి చనిపోయినారు. వాళ్ళు ఎందుకు దాడుల మీద మీరు ఎందుకు మీరు డిబేట్లు పెట్టరు? ఎందుకు తొలి పలుకుల్లో రాయరు? తొలి పలుకులు ఎందుకు రాయరు? ఈ తొలి పలుకుల్లో 94 సెక్షన్ 94 ప్రకారం సెంట్రల్ గవర్నమెంట్ 12 సంవత్సరాలైన ఒక్క రూపాయి కూడా మనకి ఇవ్వకపోతే మీరు తొలి పలుకులు ఎందుకు రాయలేదు? మలి పలుకులు ఎందుకు రాయలేదు? ఎందుకు డిబేట్లు పెట్టలేరు? ఎందుకు ఇది రాష్ట్ర ప్రజల హక్కు కాదా అని అడుగుతున్నాను నేను. మా పార్టీ అడుగుతుంది మిమ్మల్ని, స్పష్టంగా సూటిగా మీ మీద ఎలిగేషన్ చేస్తుంది. మీరు రాష్ట్ర ప్రభుత్వం కోసం, రాష్ట్ర ప్రభుత్వ ఎజెండాల కోసం, చంద్రబాబు నాయుడు కోసం, అమరావతిలో భూబకాసురుల కోసం పనిచేస్తున్నటువంటి మీడియా తప్ప ప్రజల ఎజెండా మోసే మీడియా కానే కాదు మీది. మీరు నిజంగా ప్రజల ఎజెండా మోస్తే సెక్షన్ 94 కింద కేంద్ర ప్రభుత్వం మనకి ఈ రోజు వరకు ఇవ్వని వాటి మీద మీరు ఎందుకు ప్రశ్నించరు యాజ్ ఎ మీడియాగా? చెప్పండి దానికి సమాధానం. నెంబర్ 2, ది సెంట్రల్ గవర్నమెంట్ షల్ support the programs for the development of backward area in the successor states, including expansion of physical and social infrastructure. Social infrastructure, tax incentives, physical measures, అరే ఒక్కటి లేకపోయినా జీ హుజూర్ అని సామంతరాజుల్లాగా వెళ్ళి మోడీ బూట్లు ఎప్పుడెప్పుడు దుమ్ము పడుతుందా అని నాకటానికి ప్రయత్నం చేసేటువంటి పవన్ కళ్యాణ్ మీద ఒక్క వార్త ఉండదు, ఒక్క పలుకు ఉండదు, ఒక పాట ఉండదు, ఒక డ్యాన్స్ ఉండదు, ఒక డిబేట్ ఉండదు. మాకు హక్కుగా రావాల్సిన వాటిని ఇవ్వండి అయ్యా అని మాట్లాడటానికి నారా లోకేష్ వెళ్తాడా లేకపోతే చంద్రబాబు నాయుడు వెళ్తాడా? ఒక్క మాట ఉండదు. నారా లోకేష్ వెళ్ళి నేను ఎప్పుడు ముఖ్యమంత్రి అవ్వాలి తాతయ్య, నువ్వు పవన్ కళ్యాణ్తో మాట చెప్పు తాతయ్య, మీరు ఒక మాట చెప్పండి పెదనాన్న అని అమిత్ షాను మోడీ గారు కాళ్ళు పట్టుకోవడానికి మీ జీవితం సరిపోతుంది. 5.5 కోట్ల మంది ప్రజల ఎజెండా మీకు అవసరంలా. ఇక్కడ ఉన్నటువంటి యువతకి ఉద్యోగాలు అవసరంలా. ఇక్కడ ఉన్నటువంటి యువతకి ట్యాక్స్ ఇన్సెంటివ్లు మన రాష్ట్రానికి అవసరంలా. మన రాష్ట్రం ఓడిపోయిన రాష్ట్రం, పారిపోయిన రాష్ట్రం, దగాపడిన రాష్ట్రం, పేద రాష్ట్రం. అమరావతి కట్టు బట్టలతోటి హైదరాబాద్ నుంచి ఇక్కడికి వచ్చామని మళ్ళీ ముసలి కన్నీళ్లు గారుస్తున్నారు అసెంబ్లీలో గౌరవనీయులైనటువంటి ఐటీ శాఖ మంత్రి గారు. మీ ముసలి కన్నీళ్లు పక్కన పెట్టేసి సెక్షన్ 94 ప్రకారం చొక్కా పట్టుకొని మోడీ ప్రభుత్వాన్ని అడగండి స్వామి. బికాస్ ది రైట్ హస్ బీన్ గివెన్ బై ది యాక్ట్ ఇట్ సెల్ఫ్. Why you people are not asking? And it's not mere asking, it is a demanding. You must demand. You must demand. ఎక్కడుంది? ఆయన వచ్చి ఒక వాటర్ బాటిల్ను ఒక మట్టి తీసుకొచ్చి మట్టి అను వాటర్ బాటిల్ ఇచ్చాడంట. వీళ్ళు పొంగి పులిసిపోయినారు. వీళ్ళందరూ కూడా పులిసిపోయి అమరావతి అజేయం. నేను అడుగుతున్నా రాధాకృష్ణ గారు, నీవేం మీకు గుర్తురావా? పవన్ కళ్యాణ్కి జేబులోంచి తీసి ఒక చాక్లెట్ ఇవ్వగానే ఆయన ఉప్పి తబ్బిపోయిపోయినాయి. రాష్ట్రానికి సంబంధించి ప్రశ్నిస్తానని పార్టీ పెట్టి ఎందుకు ప్రశ్నించరు అంటున్నా నేను. అమరావతి పేరు పెట్టుకోగానే పిల్లోడు పుట్టాడు, వాడికి పేరు పెట్టగానే అయిపోయిందా? చదివించవా? అన్నం పెట్టవా? స్కూల్కి పంపించవా? వాడి బట్టలు కొనవా? ఎవడు చూస్తాడు? రోడ్డు మీదకి వదిలేస్తావు, పేరు పెట్టాను గెటౌట్ వెళ్ళిపోరా, నీ బతుకు. అమరావతి సెల్ఫ్ సస్టైన్డ్ సిటీ. సెల్ఫ్ సస్టైన్డ్ సిటీ అయితే 45,000 కోట్లు 50,000 కోట్లు అప్పు ఎందుకు తీసుకొస్తున్నారు స్వామి? సెల్ఫ్ సస్టైన్డ్ సిటీ అయితే ఒక బిల్డింగ్ కట్టడానికి 200 కోట్లు 300 కోట్లు ఎందుకు ఖర్చు పెడుతున్నారు స్వామి? సెల్ఫ్ సస్టైన్డ్ సిటీ అయితే 45 కోట్ల రూపాయలు పెట్టి వాటర్ ఎత్తేయడానికి ఎందుకు స్వామి మీరు ఒక ప్రాజెక్టు పెడతారు? అమరావతిని అడ్డం పెట్టుకొని డబ్బు సంపాదించేటువంటి ప్రయత్నం మీ మీడియాలే ప్రబలంగా చేస్తున్నాయి. ఈ దోపిడీని ప్రొటెక్షన్ లాగా, ఈ దోపిడీని సెక్యూరిటీ గార్డుల్లాగా మన ఇంటి ముందు డాగ్స్ ఉంటాయి, ఎవరిని రానియకుండా మొత్తం కాపలా కాస్తాయి. అలా మీ మీడియా ఛానల్స్ ఏబిఎన్, టీవీ5, మహా టీవీ, ఈటీవీ తెలుగుదేశం ప్రభుత్వాన్ని, కూటమి ప్రభుత్వాన్ని అలా కాపాడుతున్నాయి. యు ఆర్ నాట్ వాచింగ్ డాగ్స్ ఆఫ్ కాన్స్టిట్యూషన్, యూ పీపుల్ ఆర్ వాచింగ్ డాగ్స్ ఆఫ్ గవర్నమెంట్. ఐ కెన్ సే యూ పీపుల్ ఆర్ నాట్ ప్రమోటింగ్ కాన్స్టిట్యూషనల్ స్పిరిట్, యూ పీపుల్ ఆర్ ప్రమోటింగ్ government policies. You people are promoting government policies. Subclass 3, the central government shall provide special financial support
for the creation of essential facilities in the new capital of the successor state of Andhra Pradesh, including Raj Bhavan, High Court, Government Secretariat, Legislative Assembly, Legislative Council and each other essential infrastructure. రాష్ట్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ ఏర్పడిన తర్వాత కట్టబోయే ప్రతి బిల్డింగ్కి కూడా కేంద్ర ప్రభుత్వం సపోర్ట్ ఇవ్వాలి. మీరు ఎందుకు మాట్లాడటం లేదు? ఇవి ప్రశ్నించని తెలుగుదేశం పార్టీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని, జనసేన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ని ఎందుకు మీరు ప్రశ్నించటం లేదు? ఎందుకు మీరు తొలి పలుకు రాయటం లేదు? ఇది కాక ఒక ముఖ్యమంత్రిగా, ఒక మాజీ ముఖ్యమంత్రిగా, మంచో చెడ్డ నాకు అనవసరం, ఒక మాజీ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి అనేటువంటి ఒక వ్యక్తి మావిగన్ అనేటువంటి ఒక ప్రపోజల్ పెట్టారు. వాట్ ఈజ్ రాంగ్ ఇన్ దాట్? అది ప్రజలు నమ్మితే రేపు ఓట్లు వేస్తారు, ప్రజలు నమ్మకపోతే పక్కన పడేస్తారు. ఒక పాలసీ డెసిషన్ ఒక ముఖ్యమంత్రిగా ఆయన చెప్పేటువంటి హక్కు ఆయనకు ఉంటుంది. దాన్ని మీరు అపోజ్ చేయొచ్చు. వాట్ ఐ వాంట్ టు సే, రాధాకృష్ణ గారికి ఒక అభిప్రాయం ఉంది. అభిప్రాయాన్ని ఆయన 100% వ్యక్తపరచచ్చు. గత 3 రాజధానులు జగన్మోహన్ రెడ్డి గారి 3 రాజధానుల్లో ఈ రాష్ట్రంలోనే అత్యంత ఎక్కువగా అపోజ్ చేసినటువంటి వ్యక్తిని నేను. 3 రాజధానుల కాన్సెప్ట్ని అది వర్కౌట్ కాదు. రాయలసీమ నుంచి ఎక్కడో తిరుపతి నుంచి లేకపోతే కర్నూలు నుంచి విశాఖపట్నానికి ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా 24 గంటలు ట్రావెల్ చేసే నిరుపేద వెళ్ళలేడు. ఇది ఫూలిష్ డెసిషన్ అని జగన్మోహన్ రెడ్డి గారిని నేను ఇది తప్పు, మీరు వెనక్కి తీసుకోండి అని అమరావతి రైతుల కోసం పోరాడిన వ్యక్తిని, అమరావతి రైతుల కోసం అరెస్ట్ అయిన వ్యక్తిని, అమరావతి రైతుల కోసం నేను నిరంతరం పోరాటం చేసినటువంటి వ్యక్తిగా ఐఎమ్ క్వాలిఫైడ్. ఐ హ్యావ్ ఎ లోకస్ and I can question each and every decision which was taken by the government itself. Because ఈ రాష్ట్రం సస్యశ్యామలంగా 10 మందికి ఉపాధి కల్పించే రాష్ట్రంగా ఉండాలని భావించేటువంటి వ్యక్తిగా, భావించేటువంటి పార్టీగా వీ హ్యావ్ ఎవరీ రైట్ టు క్వశ్చన్. అట్ ది సేమ్ టైం ఈ రాష్ట్రంలో ఉండకపోయినా పేపర్ పెట్టిన నేరానికి, టీవీ పెట్టిన పాపానికి ఈ రాష్ట్రంలో సమస్యల్ని అడ్రస్ చేసే హక్కు, ఈ రాష్ట్రంలో సమస్యల్ని వదిలేసి ఈ రాష్ట్రంలో సమస్యల కోసం మాట్లాడే హక్కు, మీ అభిప్రాయాన్ని తెలిపే హక్కు మీకుంది. బట్ నాట్ ఎట్ దిస్ వే, నాట్ దిస్ వే. హూ ఆర్ యూ? ఒక మీడియా అధిపతిగా యూ హ్యావ్ ఎవర్ రైట్. కానీ మీరు నిన్న మాట్లాడినటువంటి మాట కొన్ని కోట్ల మందిని హర్ట్ చేసిందన్న విషయం మాత్రం మీరు గుర్తుపెట్టుకోవాలి. నేను మాట్లాడినటువంటి ప్రతి మాటకి మీరు సమాధానం చెప్పి తీరాలి. మీరు సమాధానం చెప్పకపోతే కండక్ట్ ఏ డిబేట్. వెంకటకృష్ణ గారికి, నా మిత్రుడు వెంకటకృష్ణ ఉన్నాడు, నేను వస్తాను డిబేట్కి, దమ్ము ధైర్యం ఉంటే తెలుగుదేశం పార్టీ నుంచి నేను అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పడానికి 1-to-1 డిబేట్ పెట్టమనండి. ఐ విల్ కమ్. మీరు చేసిన కరెక్ట్ ఏంటి, రాష్ట్రానికి చేస్తున్న అన్యాయం ఏంటి, అమరావతి ప్రజలను దోచుకుంటున్న విధానం ఏంటి నేను అడుగుతా, సమాధానం చెప్పండి. మీరు నిన్న తొలి పలుకులో రాసినట్టుగా మావిగన్ మీద, మావిగన్కి ఫేవర్గా, మావిగన్ ఎలా కరెక్ట్ ప్రపోజల్లో నేను వస్తా. దమ్ము ధైర్యం ఉంటే మీ ఏబిఎన్ ఛానల్కి పిలవండి డిబేట్కి నన్ను. మావిగన్ మీరు అమరావతిని ఎలా దోచుకుంటున్నారో నాకు తెలుసు, నేను వస్తా. అమరావతి కరెక్టా, మావిగన్ కరెక్టా, పబ్లిక్ పల్స్ ఎట్లా ఉంది, ఇది ప్రపోజల్ కరెక్టా కాదా అనే దాని మీద నేను యాజ్ ఎ పార్టీగా, యాజ్ అన్ ఇండివిజువల్గా ఐఎమ్ రెడీ టు కమ్ ఫర్ ఎ డిబేట్. మీరు దమ్ము ధైర్యం ఉంటే మీరు నిన్న చిలక పలుకుల తొలి పలుకులో రాసినట్టుగా కరెక్టే అయితే డిబేట్ పెట్టండి. మంచి ఏంటి చెడు ఏంటి ప్రజలకు వాస్తవాలు తెలుస్తాయి. అది వదిలేసేసి ఇట్లాంటి పిచ్చి కూతలు కూస్తారా? ఇది కరెక్టా అంటున్నాను, నన్ను అడుగుతున్నా. ఇంత పెద్ద విజ్ఞత కలిగినటువంటి వ్యక్తిగా ఆయన ఏమన్నారో చివరికి వినిపించాల్సిన పరిస్థితి. ఎందుకంటే మొదట్లో వినిపించకూడదు. ఇవన్నీ చెప్పిన తర్వాత నేను రాధాకృష్ణ గారు ఏం మాట్లాడారో వినిపిస్తా. చేశారు. చచా అదేమి కాదు, 3 రాజధానులు అంటే ఎగిరిగంతేశారు. ఇప్పుడు అది కూడా కాదు, మావిగన్ అంటే ఆనందంతో ఆర్తనాదాలు చేస్తున్నారు. రేపు జగన్మోహన్ రెడ్డి మీ భార్యలు కారు అని చెప్తే గుడ్డిగా నమ్మేసి కట్టుకున్న దాన్ని చెల్లిగా భావించి పెళ్లి సంబంధాలు చూడడానికి కూడా వెరవని వెన్నెముక లేని బ్యాచ్ వైసీపీలో. మళ్ళీ ప్లే చేస్తా. ఏమన్నారండి ఈయన? ఇంకొకసారి వినండి, రాష్ట్ర ప్రజలు వినాలి. జగన్మోహన్ రెడ్డి పందిని చూసి నంది అంటే అదే నిజమని, నందిని చూసి పంది అంటే కూడా అది నిజమని నమ్మేవాళ్ళు వైసీపీలో పుష్కలంగా ఉన్నారు. ఆ పార్టీలో సొంత బుర్ర
ఆ పార్టీ అధినేత చెప్పింది పంది పంది అంటే నంది నంది అనే ఒకటి ఉండగా నువ్వు పంది కాదు నంది నంది కాదు పంది అని అనాలా? ఇప్పుడు మీరు అంటాం లేదా? తెలుగుదేశం పార్టీలో ఎంతమంది చంద్రబాబు నాయుడుకి వ్యతిరేకిస్తున్నారు? తెలుగుదేశం పార్టీ జనసేనలో ఎంతమంది పవన్ కళ్యాణ్ వ్యతిరేకిస్తున్నారు? ఒక అధ్యక్షుడిగా వాళ్ళ పార్టీ తీసుకున్నటువంటి విధానపరమైన నిర్ణయంలో ప్రతి ఒక్కళ్ళు ఆయనకి ఇష్టం ఉన్నా లేకపోయినా ఆ పార్టీని వాళ్ళు సపోర్ట్ చేస్తారు. ఇప్పుడు అమరావతిని మీరు సపోర్ట్ చేస్తుంటే తెలుగుదేశం నాయకులందరూ సపోర్ట్ చేయటం లేదా? ఇప్పుడు ఎవడు అరవ శ్రీధర్ మీద యాక్షన్ తీసుకోకుండా ఉంటే జనసేనలంతా పవన్ కళ్యాణ్ సపోర్ట్ చేయటం లేదా? బీఆర్ నాయుడు రాసలీలలో దొరికినటువంటి బీఆర్ నాయుడిని ఒక్క యాక్షన్ కూడా తీసుకోకపోతే తెలుగుదేశం పార్టీ నాయకులంతా సపోర్ట్ చేయటం లేదా చంద్రబాబు నాయుడిని? ఆయన ఎవరు ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ డ్రగ్స్ కేసులో దొరికితే ఊరక షోకాసి నోటీస్ ఇచ్చి ఇంతవరకు ఆయన మీద యాక్షన్ తీసుకోకపోతే తెలుగుదేశం నాయకులంతా పిసుకుంటా కూర్చోలేదా? కూర్చుంటారు. తెలుగుదేశం పార్టీ అయినా జనసేన పార్టీ అయినా లేకపోతే భారతీయ జనతా పార్టీని ఆ పార్టీ అధినేత తీసుకున్నటువంటి డెసిషన్కి ఆ పార్టీ వాళ్ళంతా విధేయులై ఉంటారు. అంత మాత్రం చేత వెన్నెముక లేని నాయకుల అంటే మీ తెలుగుదేశం పార్టీలో ఎవరికి వెన్నెముక లేదా? అంటే మీ జనసేనలో ఎవరికి వెన్నెముక లేదా? మీరు ఇప్పుడు సపోర్ట్ చేస్తున్నారే తెలుగుదేశం అజెండాని, దానికి వెన్నెముక లేదా? ఎవరు వెన్నెముక లేకుండా మాట్లాడతారు? మీ పలుకులకి ఇవన్నీ కూడా నేను మీ వ్యక్తిగతమైనటువంటి విషయాలు అని నేను అనను. ఇవన్నీ కూడా మీరు యాజ్ ఏ జర్నలిస్ట్గా యూ హ్యావ్ ఎవ్రీ రైట్. కానీ సబ్సిక్వెంట్గా వచ్చిన పదమంది చూసారా, దాన్ని మీరు విత్డ్రా చేసుకోవాలి, క్షమాపణ చెప్పాలి మహిళలకి. వాడుతున్న వాళ్ళ సంఖ్య తగ్గిపోతోంది. వైసీపీ నాయకులకు తోడుగా పేటీఎం బ్యాచ్ ఉండనే ఉంది. జగన్మోహన్ రెడ్డి తాడేపల్లిలో ప్యాలెస్ కట్టుకుంటే అదే రాజధాని అని ప్రచారం చేశారు. చచా, అదేమి కాదు. 3 రాజధానులు అంటే ఎగిరిగంతేశారు. ఇప్పుడు అది కూడా కాదు, మా విగన్ అంటే ఆనందంతో ఆర్తనాదాలు చేస్తున్నారు. రేపు జగన్మోహన్ రెడ్డి మీ భార్యలు కారు అని చెప్తే గుడ్డిగా నమ్మేసి కట్టుకున్న దాన్ని చెల్లిగా భావించి పెళ్లి సంబంధాలు చూడడానికి కూడా వెరవని వెన్నెముక లేని బ్యాచ్ వైసీపీలో తయారైంది. మెడకాయ మీద తలకాయ, ఆ తలకాయలో ఇంత గుజ్జున్న ఎవరైనా మావిగన్నని జగన్మోహన్ రెడ్డి వెంట వెలువడిన వికారాన్ని ఏవగించుకుంటారు. నేను అడుగుతున్న రాధాకృష్ణ గారిని, జగన్మోహన్ రెడ్డి మావిగన్ అనేటువంటి ఒక ప్రపోజల్ని యాక్సెప్ట్ చేసిన వాళ్ళందరూ కూడా వాళ్ళ భార్యలు, ఈమె మీ భార్య కాదు, ఈమెని చెల్లి అంటే, అవునా ఈమె మా భార్య కాదు నా చెల్లి అంటని, చెల్లెమ్మ నీకు మళ్ళీ పెళ్లి చేస్తానని ఒక పెళ్లి చూపులు చూసి తన భార్యకి భర్తే పెళ్లి చూపులు చూసుకుని పంపిస్తాడంటే, ఎందుకు పంపిస్తాడంటే జగన్మోహన్ రెడ్డి ఈమెని చెల్లి అని చెప్పాడు కాబట్టి. ఏమన్నా సెన్స్ ఉన్నటువంటి కామెంటేనా అది ఆర్కే గారు? ఏమైనా ఒక లాజిక్ కానీ, ఒక సెన్స్ కానీ, ఒక వ్యక్తిత్వం కానీ, అసలు ఒక మనిషిగా ఒక ప్రుడెంట్ మ్యాన్గా కడుపుకి అన్నం తినేటువంటి వ్యక్తిగా ఆ కామెంటు విఘ్నత కలిగిన కామెంట్ అని మీరు భావిస్తున్నారా? ఎందుకంటే పొలిటికల్గా మనం ఎంత దూరం వెళ్ళైనా సరే కామెంట్ చేయొచ్చు. ఇప్పుడు నేనున్నాను, మోడీ దగ్గర ఊడిగం చేస్తున్నారు, మోడీ దగ్గర సామంతరాజుల్లాగా ఉన్నారన్నాను. ఊడిగం చేస్తున్నారంటే అది పనివాళ్ళు, సామంతరాజుల్లాగా ఉన్నారంటే బానిసలు. సో ఈ కామెంటు పర్మిసిబుల్. అంతేగాని జగన్మోహన్ రెడ్డి చెప్పాడు కాబట్టి భార్యని చెల్లిగా భావిస్తారంట. ఎవరైనా ఈమె నీ భార్య కాదు నీ చెల్లి అంటే నువ్వు నా చెల్లివి అంటారంట. అదొక తప్పుడు కామెంటు. నెంబర్ 2, చెల్లికి భార్యకి వేరే వాడిని వెతికి పెళ్లి కూడా చేస్తారంట. అంటే మావిగన్ అనేటువంటి దాన్ని సపోర్ట్ చేస్తే మీ విషయం, మీ అక్కసు ఈ స్థాయిలో ఉంది. ఏంటి తప్పే ఉంది? నేను ఆర్కే గారు నేను అడుగుతున్న తప్పే ఉంది చెప్పండి. విజయవాడ, మచిలీపట్నం, గుంటూరు మొత్తం మీద కలిపి 40 లక్షల మంది జనాభా ఉన్నారు. హైవే కనెక్టివిటీ ఉంది. ఒక 10,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టుకుంటే అద్భుతమైన రాజధాని రెడీ అవుతుంది. అప్పు చేయాల్సిన పని లేదు. మనం కేంద్ర ప్రభుత్వం ఇవ్వాల్సినటువంటి నిధులు, వాళ్ళు ఇవ్వాల్సినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ తీసుకొచ్చుకొని మనం 3 ప్రాంతాలని అభివృద్ధి చేసుకోవచ్చు. అటు గుంటూరు అభివృద్ధి చెందుతుంది, ఇటు విజయవాడ అభివృద్ధి చెందుతుంది, ఇటు మధ్యలో ఉన్నటువంటి మచిలీపట్నం అభివృద్ధి చెందుతుంది. అక్కడ ఉన్నటువంటి పోర్టు ట్రస్టు, గుంటూరులో ఉన్నటువంటి అద్భుతమైనటువంటి విద్యా రాజధానిగా, రాష్ట్రంలోని విద్యా రాజధాని, విజయవాడ వచ్చేసరికి ఇండస్ట్రియల్ క్యాపిటల్గా చేసుకోవచ్చు. ఒక అద్భుతమైనటువంటి ప్రపోజల్. దీంట్లో రాంగ్ ఏముంది అంటున్నా నేను. ఎందుకు ఈ దేశంలో ఏ రాష్ట్రానికి కూడా 40 లక్షలు, 50 లక్షలు, 70 లక్షలు తక్కువ రాజధాని ప్రాంతంలో జనాలు లేరు. జనసాంద్రత ఉన్నటువంటి ప్రాంతాలు. 73,000 మందితోటి నువ్వు ఒక రాజధాని ఏర్పాటు చేసి
గట్టిగా 40 అడుగులు తవ్వితే 30 అడుగుల లోపే నీళ్లు పైకి ఓట ఉండే కృష్ణానది పక్కన ఒక రాజధాని అపాయింట్ చేసి దానికి అడుగుకి 15,000 నుంచి 18,000 వరకు ఖర్చు పెట్టి ఈ 18,000 రూపాయలు ఖర్చు పెట్టినట్టు దాంట్లో 10,000 కోట్ల రూపాయలు అప్పు తీసుకొచ్చే దాంట్లో 7,000 కోట్ల రూపాయలు మీ అకౌంట్లో వేసేసుకొని రాజధాని ప్రాంతాన్ని ఒక ఏటీఎంగా తయారు చేసుకోవటం వల్ల మీకు కూడా షేర్ వస్తుంది కాబట్టి, మీ పత్రికకు కూడా షేర్ వస్తుంది కాబట్టి, దోచుకున్న దాంట్లో మీకు షేర్ వస్తుంది కాబట్టి మీరు మావిగన్ అనే దాన్ని సపోర్ట్ చేయరు. అమరావతి మాత్రమే రాజధానిగా ఉండాలి, ఎందుకంటే అమరావతి రాజధానిగా డబ్బులు వాళ్ళు తినాలి, దాంట్లో షేర్ మీకు పంపించాలి. కాబట్టి అమరావతిని వ్యతిరేకించేవాడు ఎవడైనా పెళ్ళాన్ని చెల్లిగా చూసుకోవాల్సిందే. ఒకసారి ఆలోచించండి ఈ కామెంట్ గురించి అని అడుగుతున్నాను నేను. మేబీ జగన్మోహన్ రెడ్డి గారు తప్పుడు ప్రపోజలే అయ్యి ఉండవచ్చు, మీకు నచ్చి ఉండకపోవచ్చు. మీ ప్రపోజల్ మీకెంత గొప్ప, మీ పిల్లోడు మీకెంత గొప్ప, వాళ్ళ పిల్లోడు వాళ్ళకంత గొప్ప. ఎవరి థాట్ ప్రాసెస్ వాళ్ళది సార్. ఇప్పుడు నేను 3 రాజధానులు, జగన్మోహన్ రెడ్డి గారు 3 రాజధానులకి తీవ్రంగా వ్యతిరేకించిన వ్యక్తిని. మావిగన్ ప్రపోజల్ సీమ్స్ టు బి గుడ్, సీమ్స్ టు బి ప్లెజెంట్. మావిగన్ అనే ప్రపోజలు రాష్ట్ర ప్రజలకి అప్పుల భారం లేకుండా, ఆల్రెడీ కనెక్టివిటీ ఉన్నది, ఆల్రెడీ నేషనల్ హైవే కనెక్టివిటీ ఉన్నది, ఆల్రెడీ డెవలప్డ్ సిటీస్గా ఉన్నాయి గుంటూరు అండ్ విజయవాడ. ఇన్ బిట్వీన్ ఎక్స్పాన్షన్ అవ్వటానికి చాలా ప్లేస్ ఉంది. అంటే ఇంటర్నేషనల్ కనెక్టివిటీ, పోర్టు కనెక్టివిటీ కూడా, మచిలీపట్నం దగ్గర పోర్టు కనెక్టివిటీ ఉంది. ఇవి 3 కూడా 2 జిల్లాలని కలిపే హైదరాబాద్ సిటీలాగా, హైదరాబాద్ సికింద్రాబాద్ లాగా 2 సీట్లు కలిపి ఒక రాజధాని ప్రాంతంగా చాలా త్వరగా మీరన్న రాజధాని ప్రాంతం డెవలప్ అవడానికి అట్లీస్ట్ ఇట్ విల్ టేక్ అనదర్ కపుల్ ఆఫ్ డికేట్స్. 25-30 సంవత్సరాలు అయితే కానీ అమరావతికి ఒక షేప్ వచ్చే పరిస్థితి లేదు. అండ్ ఇంకొకటి, అమరావతిలో ఒక 5 అంతస్తుల బిల్డింగ్ కడితే ఎప్పుడు కూలిపోద్ది ఎవరికి చెప్పలేని పరిస్థితి. బికాస్ ఇట్ ఈస్ నాట్ ఎ ఫిట్ సాయిల్ ఫర్ కన్స్ట్రక్షన్, ఇట్స్ అ లూజ్ సాయిల్. బంగారు పంటలు పండేటువంటి భూములు తీసి చేయవద్దు అని చెప్పటం, ఆల్టర్నేటివ్ దానికంటే విజయవాడ, గుంటూరు, మచిలీపట్నం ఈజ్ అ బెటర్ ఆప్షన్ అని ప్లాన్ బి అని ఆయన చెప్పిన దాంట్లో తప్పేంటుందని అడుగుతున్నా. ఈ విధంగా చెబితే పెళ్ళాలని చెల్లెళ్ళని చేసేస్తారు. సో మీరు మీ ప్రపోజల్ కరెక్టో కాదో నాకు తెలీదు. ఇదంతా ఎందుకు అంటే నేను ఇంకొక మాట కూడా చెప్పాలి. ఈ రాష్ట్ర ప్రభుత్వం అమరావతిలో జరుగుతున్న ప్రతి యాక్టివిటీలో కూడా రాష్ట్ర ప్రజలు కూడా గమనించండి, ఇంత సీరియస్గా ఈ ప్రభుత్వం కమిట్మెంట్ అయ్యి ఉంది అంటే కారణం ఏంటి అంటే ఇన్వెస్టర్స్ని ఇబ్బంది పెట్టకుండా. అమరావతి క్యాపిటల్గా ఉండటం అనేది రాష్ట్ర ప్రజలకు ఎంత ఉపయోగం నాకైతే తెలియదు, కానీ అమరావతి క్యాపిటల్గా ఉండటం అనేది లింగమనేని రమేష్కి, హెరిటేజ్ సంస్థకి, లింగమనేని రమేష్కి సంబంధించి చాలా సంస్థలకి, నారాయణకి, నారా లోకేష్కి, వాళ్ళ బంధువులకి ఇది చాలా 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 ఇంపార్టెంట్ ప్రాజెక్టు. కారణం ఏంటి అంటే భూములు, 1000 ఎకరాల భూములు వీళ్ళు కొనుక్కున్న కారణంగా. ఇదిగో నా పక్కన ఉన్నాయి చూడండి, ఇవన్నీ కూడా తెలుగుదేశం పార్టీ అలైడ్, తెలుగుదేశం పార్టీ, నారాయణ వీళ్ళ అందరూ కూడా కొనుక్కున్నటువంటి సేల్ డీడ్స్. సగానికి సగం సేల్ డీడ్లు, కొన్ని 100 ఎకరాల సేల్ డీడ్లు. రాజధాని అసైన్ భూముల కేసు, ఇన్నర్ రింగ్ రోడ్ కేసు అదే. వీళ్ళు ఇన్ని వేల భూములు దోచుకొని ఆ భూముల రేట్లు ఎక్కడ పోతే అమరావతి పోతే అని ప్రజల జెండా పక్కన పడేసి అమరావతిని ప్రమోట్ చేయాలి అంటే కారణం ఏంటి అంటే వాళ్ళ భూములకి ఆస్తుల విలువ పెంచుకోవటం. దీంట్లో ప్రథమంగా లబ్ధి పొందుతుంది లింగమనేని రమేష్. నేను ఈ ఒక మాట చెప్పి ముగిస్తా. సరదాగా నేను ఒక అప్లికేషన్ వేసిన ఈ మధ్యకాలంలో ఆర్టీఐలో. అసలు అమరావతిలో ఏం జరుగుతుంది, అమరావతిలో ఏం ప్రాజెక్టులు జరుగుతున్నాయి అని. దీనికి ఏపీసీఆర్డీఏ కమిషనరు రిప్లై ఏమిస్తాడు అంటే కాపీస్ ఆఫ్ అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఫర్ ది టెక్నికల్ శాంక్షన్స్ ఇష్యూడ్ టు ది ప్రాజెక్ట్
అమరావతికి సంబంధించి ప్రాజెక్టులు ఏమేమైతే ప్రాజెక్టులు జరుగుతున్నాయో ఈ ప్రాజెక్టులకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఏమైనా ఉన్నదా, ఎంత అమౌంట్ శాంక్షన్ అయింది ఏమైనా ఉన్నదా అంటే దీనికి గౌరవనీయులైనటువంటి కమిషనరు రాయపూడి అమరావతి వారు ఇచ్చేటువంటి సమాధానం ఏంటి అంటే, ఈ సమాధానం కూడా ఇప్పుడండి 7/1/2026 మొన్న జనవరిలో వచ్చిన సమాధానం ఇది నాకు. దీన్ని ఏమంటారంటే, నో సచ్ ఇన్ఫర్మేషన్ ఈజ్ అవైలబుల్. ఫైల్స్, నోట్స్, అప్రూవల్స్ అండ్ కరస్పాండెన్స్ రిలేటింగ్ టు ఫైనాన్షియల్ ప్రొసీజర్ ఫర్ ప్రాజెక్ట్ వర్క్స్ అంటే నో సచ్ ఇన్ఫర్మేషన్ ఈజ్ అవైలబుల్. నెంబర్ 3, details of payments made department wise, contract wise, IRR including name of the contractor, agency, work order number, amount sanctioned, amount released, date of payment ante no such information is available. Number 4, kindly provide the total expenditure incurred for the so-and-so project along with the year wise breakup ante no such information is available. CRDA వాళ్ళు ఇస్తున్నట్టు ఇన్ఫర్మేషన్ ఏంటంటే సిఆర్డీలో ఏం వర్క్ జరుగుతున్నాయి, నో ఇన్ఫర్మేషన్. ఎవడొకటికి డబ్బులు పే చేశాడు, నో ఇన్ఫర్మేషన్. అమౌంట్ ఏ ప్రాజెక్ట్ వర్క్స్కి బ్రేకప్ ఎంత జరుగుతుంది, నో ఇన్ఫర్మేషన్. మరి నో ఇన్ఫర్మేషన్ కాడికి ఇన్ని వేల మంది అధికారులు దేనికి అంటున్నాను నేను. ఈ ఇన్ఫర్మేషన్ కూడా LRMOU STMT 0 RTI డేటెడ్ 7/1/2026 నాకు CRDA వాళ్ళు ఇచ్చినటువంటి రిపోర్టు. నో ఇన్ఫర్మేషన్ ఈజ్ అవైలబుల్. మరి ఏం ఇన్ఫర్మేషన్ ఉంది మీ దగ్గర? ఐ డోంట్ నో, ప్రజలే తేల్చుకోవాలి. నెంబర్ 2, పవన్ కళ్యాణ్ గారు దిగుతున్నటువంటి హెలికాప్టరు ఖర్చులు ఏమైనా ఉన్నాయా రాష్ట్ర ప్రభుత్వానికంటే నేనేమడిగాను అంటే, ది టోటల్ అమౌంట్ పెయిడ్ బై ది గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఇన్ ద స్టేట్ బడ్జెట్ ఫర్ హైరింగ్ హెలికాప్టర్స్ అండ్ ఎయిర్ క్రాఫ్ట్స్ ఫర్ ది ట్రావెల్ ఆఫ్ ది డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ ఫ్రమ్ 2024 టు టిల్ ది డేట్ అంటే no information is available and no travelling allowance paid by the department till the date. మరి పవన్ కళ్యాణ్ గారు ఎగురుతున్నటువంటి హెలికాప్టర్లకి ఎవరు డబ్బులు కొడుతున్నారు? గంటకి తిరుగుతున్నటువంటి మాదాపూరు, విజయవాడకి తిరుగుతున్న హెలికాప్టర్కి ఎవరు డబ్బులు కడుతున్నారు అంటే, ఈ డబ్బులు కడుతుంది, ఈ ఫ్లైట్లు అరేంజ్ చేస్తుంది లింగమనేని రమేష్. దేర్ ఇస్ నో పాయింట్. లింగమనేని రమేష్ జనసేన పార్టీ ఆఫీస్ పెట్టించింది ఆయనే తెలుగుదేశం ఆయనే ఈ రోజు వరకు పవన్ కళ్యాణ్కి హెలికాప్టర్లు, స్పెషల్ హెలికాప్టర్లు ఏం కావాలంటే అక్కడికి, ఏ దీవికి కావాలంటే ఆ దీవికి హెలికాప్టర్లు ఎగురుకుంటా పోయి మొత్తం పవన్ కళ్యాణ్కి సంబంధించినటువంటి ఎక్స్పెండిచర్ మొత్తం పెట్టుకుంటుంది లింగమనేని రమేష్. కారణం ఏంటి అంటే, ఇదిగో అమరావతిలో కోటాను కోట్ల రూపాయల ప్రాజెక్టులు, 100 కోట్ల రూపాయలు విలువైనటువంటి భూములు, ఆ భూములకి రాజధాని ప్రాంతం ఒక ATM లాగా ఉన్న విషయం మీద తొలిపొలికి రాయవే రాధాకృష్ణ గారు. తొలిపొలికి రాయిరా, తొలిపొలుకులు రావా? పెన్ను కదలదా? పెన్నులో ఇంకు ఉండదా? మా విగన్ అని ఒక ప్రపోజల్ మాజీ ముఖ్యమంత్రి పెడితే మాత్రం పెళ్ళాలు చెల్లెళ్ళు అయిపోతారు, చెల్లెళ్ళు పెళ్ళాలు అయిపోతారు. పెళ్ళాలకి మళ్ళీ పెళ్ళిళ్ళు చేస్తారు, చెల్లిగా ఆమెకి పిలిచి శ్రీమంతం చేసి పంపిస్తారు. సిగ్గుండాలి మాట్లాడటానికి. కాదు సార్, మనం చేస్తేనేమో సంసారమా, ఎదుటివాడు చేస్తేనేమో వ్యభిచారమా, మనం చేస్తేనేమో రాజధాని ప్రాంతం సూపరా, ఎదుటివాడు చేస్తేనేమో రాజధాని ప్రాంతంలో దమ్ము లేదు, డబ్బులు లేవు, వాళ్ళు దోచుకుంటారా? మనం వెళ్ళి మోడీ దగ్గర కాళ్ళ మీద పడితేనేమో రాష్ట్ర ప్రజల సౌరభ్యం కోసమా? గత ప్రభుత్వంలో వెళ్తేనేమో నా కేసులు మూసేసేస్తున్నారండి, నా కేసులు వదిలేయండి అంటం కోసమా? ఎటు వెళ్తున్నాం జర్నలిజంలో మనం అంటున్నా నేను. మనం కాస్త జర్నలిస్టు అని పేరు పెట్టుకున్నందుకు, 4 రోజుకి ఒక అన్నం తింటున్నందుకు, అశుద్ధం కాదు కదా మనం తినేది, అన్నమే కదా, అన్నం తింటున్నందుకు ప్రజల అడ్జస్ట్మెంటు, ప్రజల అండర్స్టాండింగు, ప్రజల స్పిరిట్ తోటి మనం కాస్త అని పనిచేయాలి కదా. ఎంత 75 సంవత్సరాల వయసు. ఈరోజు నిద్రపోతే రేపు రేగుస్తామో లేదో తెలియదు రాధాకృష్ణ గారు. సమాజం అలా తయారైంది. గట్టిగా పైన 50 డిగ్రీలు బయట సెల్సియస్ డిగ్రీస్ కొట్టిందంటే ఉంటాం పోతామో తెలియదు. మనుషులుగా పుట్టినందుకు, మనుషులుగా బతుకుతున్నందుకు కాస్త అయినా సరే విఘ్నత ఉండాలి. అరే పలానోడు పోయాడురా రేపంటే, అబ్బా ఎంతో కొంత పని చేశాడరా సమాజానికి అనిపించుకోవాలి. కానీ ఇదేమీ జర్నలిజం, ఇదేమీ ఆలోచన, ఇదేమీ బురద జల్లటం? ప్రజల కోసం పనిచేస్తున్నటువంటి మనం, ప్రజల కోసమే బతుకుతున్నాం అనుకున్నటువంటి మనం కాస్తైనా వాస్తవాలు మాట్లాడకపోతే పర్లేదు, ఎదుటి వ్యక్తుల మీద బురద జల్లేటప్పుడైనా సరే కాస్త ఆలోచించుకొని బురద జల్లండి. నేను రాజకీయాల్లో అందరు సచ్చిళ్ళే అని నేను అనటంలా. ఒక పాలసీగా, ఒక ప్రభుత్వం ఒక పాలసీగా ఆయన
గత ప్రభుత్వంలో 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేసినాను ఒక నిర్ణయం తీసుకున్నాడు. అది అపోజ్ చేసేటువంటి హక్కు ఎవ్రీ సిటిజన్ విల్ హ్యావ్ ఎ రైట్ టు అపోజ్, బట్ నాట్ ఇన్ దిస్ వే. వైఎస్ఆర్సీపీలో ఉన్నటువంటి భార్యలందరూ చెల్లెళ్ళు అయిపోతారా సార్? ఎన్ని లక్షల మంది వాళ్ళకి 40% ఓటింగ్ వేసినటువంటి ప్రజలు, నాయకులు, వాళ్ళకి వాళ్ళ వ్యక్తిత్వాన్ని అసెంబ్లీలో వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి ఒక నాయకుడు అసెంబ్లీలో భువనేశ్వరి గారిని ఒక మాట అన్నందుకు చెడు కూడా ఆడాం మేము గత 5 సంవత్సరాలు. వాళ్ళని మంత్రులైనా కూడా చెడుగుడు. అసెంబ్లీలో ఒక మహిళ గురించి ఏం మాట్లాడతారా మీరు? రాజకీయాలకు సంబంధం లేని భువనేశ్వరి గారి గురించి ఎట్లా మాట్లాడతారు? సిగ్గుందా మీకు అని చెడు కూడా ఆడుకున్నాం వాళ్ళని. మన ఛానల్లోనే కదా సార్ చెడు కూడా ఆడుకునింది. మరి మీరు మాట్లాడే భాష, మీరు మాట్లాడే ఇళ్లలోకి సంబంధం లేని, రాజకీయాలతో సంబంధం లేని ఆడపిల్లల్ని, రాజకీయాలతో సంబంధం లేని మహిళా తల్లుల్ని, రాజకీయాలకు సంబంధం లేని ఇంట్లో కూర్చుని ఉండేటువంటి భార్యలు చెల్లెళ్ళని చేసేస్తే, చెల్లెళ్ళకి చేసి మళ్ళీ చెల్లెళ్ళకి మళ్ళీ పెళ్లి చేసేస్తే, ఆ పెళ్లి చేసి మళ్ళీ శ్రీమంతం చేసేసే స్థాయికి మీ రాజకీయం, మీ యొక్క జర్నలిజం దిగజారింది అంటే ఇంతకంటే ఇంకా దుర్మార్గకరమైనటువంటి విషయం ఇంకేమైనా ఉన్నదా? ఒకసారి ఆలోచించుకోమని చెప్తాను. మీడియా పనిచేయాలి. మీడియా బ్రోకరిజం చేయకూడదు. మళ్ళీ చెప్తున్నా, బ్రోకరిజం అంటే తప్పుడు సంకేతాలు వద్దు. డబ్బులు తీసుకొని మీరు ఏ ఎజెండా ప్రమోట్ చేయమంటే ఆ ఎజెండాను ప్రమోట్ చేసేటువంటి బ్రోకరిజం ఉండకూడదు. ఆ బ్రోకరిజం ఉంటే ఇదిగో ఇట్లా తయారవుతాయి వ్యవస్థలు. మనం ముంచాలనుకున్న ప్రభుత్వాన్ని ముంచుతాం, తెంచాలనుకున్న ప్రభుత్వాన్ని తెంచుతాం, చేయాలనుకున్నటువంటి ప్రభుత్వాన్ని తీసుకొస్తాం. అల్టిమేట్గా నష్టపోయేది ఎవరు? రాష్ట్ర ప్రజలు. రాష్ట్ర ప్రజలే నష్టపోయేది. ఈరోజు గత 5 సంవత్సరాల్లో రాష్ట్ర ప్రభుత్వం మీద మీరు చిమ్మినటువంటి విషయం, మేము చిమ్మినటువంటి విషయం, ప్రభుత్వం మారింది. కానీ ఏం జరుగుతుంది? ప్రభుత్వం మారి ఏం జరుగుతుందో? ప్రజలకు మంచి జరుగుతుందా? ప్రభుత్వం మారి ఎవరి జేబులు నింపుతున్నాయి అంటే నారా లోకేష్ జేబులు నిండుతున్నాయి, చంద్రబాబు నాయుడు జేబులు నిండుతున్నాయి, పవన్ కళ్యాణ్ జేబులు నిండుతున్నాయి. నిరుపేదలు ఇంకా పేదలు అవుతున్నారు. 3 పూట్ల తినేవాడు 2 పూట్లకు వచ్చాడు, 2 పూట్ల నుంచి 1 పూటకు వచ్చాడు. ఈరోజు పండించిన పంట, పత్తికి పండించిన పంటకి మద్దతు ధర లేక, ఉద్యోగాలు లేక, జీవన ప్రమాణాలు లేక, ఇంకా జీతాలు పెరిగిన జీతాలు తగ్గిపోయి, ఆరోగ్యశ్రీ అటకెక్కి, ఇక్కడ ఉన్నటువంటి పెన్షన్లు రాక, స్కాలర్షిప్లు రాక, ఫీజు రీఎంబర్స్మెంట్ రాక, రోడ్లెక్కి అన్నమో రామచంద్ర నడిచే ప్రతిరోజు ఇక్కడ చూసుకుంటే ధర్నా చౌక్లో కొన్ని వేల మంది డాక్టర్ల దగ్గర నుంచి, క్లాస్ 4 ఎంప్లాయీస్ దగ్గర నుంచి, క్లాస్ 2 ఎంప్లాయీస్ దగ్గర నుంచి, మున్సిపల్ వర్కర్ల దగ్గర నుంచి, హెల్త్ వర్కర్ల దగ్గర నుంచి, ఆశా వర్కర్ల దగ్గర నుంచి, టీచర్ల దగ్గర నుంచి, పోలీసుల దగ్గర నుంచి రాని వర్గం ఏది, బాధపడని వర్గం ఏంది? ఇలాంటి ప్రభుత్వాలను తీసుకొచ్చి నెత్తి మీద పెట్టుకున్నందుకు 5.5 కోట్ల మంది ప్రజలు అనుభవిస్తున్నారు. మళ్ళీ ఈ ప్రభుత్వాన్ని మీరు మొయ్యాలి అనుకుంటే, ఇలాంటి ప్రభుత్వం ప్రజల నుంచి మళ్ళీ ప్రభుత్వాన్ని మొయ్యాలి అనుకునేటువంటి మీ ఆలోచన వల్ల ఏం లాభం జరుగుద్ది? కాబట్టి నేను విఘ్నులైనటువంటి రాష్ట్ర ప్రజలను కోరేది ఏంటి అంటే, ఇలాంటి తప్పుడు వార్తల వల్ల, ఇలాంటి దుర్మార్గ ప్రాతల వల్ల, ఇలాంటి ఎందుకు మాట్లాడుతున్నామో ఎందుకు రాస్తున్నామో తెలియని ఒక వివేకం లేని మాటల వల్ల నష్టపోయేది తెలుగుదేశం పార్టీయే. అల్టిమేట్గా ప్రజలు అనేవాళ్ళు న్యాయ నిర్ణేతలు, వాళ్ళు తేల్చుకుంటారు. అమరావతికి మేమెవరూ వ్యతిరేకం కాదు. అలాగని మీరు కోట్ల రూపాయలు దోపిడీ చేసి అమరావతిని నాశనం చేస్తుంటే ఊరుకోవాలా? చెప్పండి సార్. అమరావతిని బతికించుకున్నాం మేము. 5 సంవత్సరాలు ఎన్నిసార్లు ఢిల్లీ వెళ్ళానో నాకు తెలుసు. నా వ్యక్తిగతంగా నా డబ్బులు ఖర్చు పెట్టుకొని అమరావతి కోసం పాదయాత్ర చేశాం, అమరావతి కోసం అరెస్ట్ అయ్యాం, అమరావతి కోసం ప్రాణ త్యాగం చేయడానికి కూడా సిద్ధపడినాం. అలాంటి అమరావతి ఈరోజు అన్యాయం అయిపోతుంటే, అమరావతి దోచుకుంటుంటే, అమరావతి ప్రజల్లో రైతుల్ని దోచుకుంటుంటే, రైతులందరూ మీ దగ్గర ఏం లేరు. నేను అక్కడ చూసా, ఎవరెవరైతే అమరావతి రైతులు ఉద్యమాలు చేశారో వాళ్ళే ఉన్నారు అక్కడ. ఇండిపెండెంట్ రైతులు ఎవ్వరు లేరు. అమరావతిలో 74% రైతులు బిలో 2 ఏకర్స్ ఇచ్చినటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ రైతులు. వాళ్ళకి అన్యాయం జరుగుతుంటే మాట్లాడొద్దా సార్? మేము కేవలం మీరు మోతపరి రైతులు మాత్రమే రైతులు అనుకుంటే ఎట్లా? 34,700 ఎకరాల్లో 4,000, 6,000 ఎకరాలు, 2 ఎకరాలు పైబడిన వాళ్ళు ఉన్నారు. మిగతా 28,000 ఎకరాలు బిలో 2 ఏకర్స్ ఉన్నటువంటి సామాన్యమైనటువంటి రైతులు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ రైతులు. వాళ్ళ కోసం మేము ఫైట్ చేయొద్దా? వాళ్ళకి డెవలప్డ్ కాన్స్టిట్యూటెడ్ ఫ్లాట్స్ ఇవ్వద్దా? వాళ్ళ భూమికి వాళ్ళు రేటు తెచ్చుకోవద్దా? తొలి పలుకులు వీటి మీద రాయండి. తొలి పలుకులు అంటున్నా నేను.
తొలి పలుకులు వీటి మీద రాస్తే ప్రజలకు ఉపయోగం, ప్రభుత్వాలు భయపడతాయి. చూసావా రాధాకృష్ణ గారు లాంటి వాళ్ళు మమ్మల్ని ముళ్ళకర్ర పట్టుకొని పని చేపిస్తున్నారు, ఇదిగో మేము ఏదైనా తప్పు చేస్తే నీకెవడైనా డబ్బులు ఇవ్వకపోతే ఒక 25 కోట్లో 20 కోట్లో తెల్లారిపాటికి మంత్రి రాసలీలలో వేస్తాం. ఎవరైనా ఎమ్మెల్యే డబ్బులు ఇవ్వకపోతే ఎమ్మెల్యే నియోజకవర్గంలో అక్రమ మద్యం విచ్చలవిడిగా మైనింగ్ స్కానింగ్, ఎవరైనా డబ్బులు ఇస్తే ఆగిపోద్ది, డబ్బులు ఇవ్వకపోతే బతుకుతుంది. దాన్ని ఏమంటాం మనం? మరి మంత్రుల మీద ఎమ్మెల్యేల మీద రాసింది వాళ్ళ మీద యాక్షన్ తీసుకునేదాకా మీరు కంటిన్యూ చేయాలి కదా. మధ్యలో ఎందుకు ఆగిపోతున్నారు అంటే ఇన్ బిట్వీన్ సెటిల్ అవుతుంది. మా మిత్రుడు వంశీ చేమకుర్తిలో సెటిల్ చేసుకున్నారు కదా, అట్లాగే సెటిల్ అయిపోద్ది. ఎందుకు తర్వాత కంటిన్యూ అవ్వలే? ఎవరు ఎంతకు సెటిల్ చేశారు, ఎవరికి డబ్బులు ఇచ్చారో అందరికీ తెలుసు అక్కడ చేమకుర్తిలో. కాబట్టి ఇలాంటి జర్నలిజం పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ఆ ఛానల్లో వచ్చింది నిజంగా మేము మాట్లాడాం, మేము వాస్తవాలు మాట్లాడాం. ఈరోజు ఎందుకు వెళ్ళటం లేదు? వాస్తవాలు వాళ్ళకి అవసరం లేదు. ఈరోజు ఏబిఎన్ ఎందుకు పిలవటంలా, TV5 ఎందుకు వెళ్ళటంలా? వాస్తవాలు మాట్లాడేవాళ్ళు వాళ్ళకి అవసరం లేదు. వాళ్ళకి కావాల్సింది వాళ్ళ ఎజెండా మోసేటువంటి వాళ్ళు. మీ ఎజెండా మేము మోయలేమయ్యా, సంస్కారం, మా పని మాది, మీ పని మీది అని చెప్పేసి వచ్చాం. సో కాబట్టి ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి రాష్ట్ర ప్రజలకి, మీడియా సోదరులకి హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటూ జై హింద్.